యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 17:24 వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. గత 2 వారముల నుంచి మనము దేవుని యొక్క మహిమను చూడడం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని యొక్క మహిమ లేదా క్రీస్తు యొక్క మహిమను గురించి మనం చూస్తున్నాం. దాని గురించి ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు, ముఖ్యంగా యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు ఈ రోజున దేవుని యొక్క వాక్యాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి, అలాగనే విశ్వాసులందరి గురించి ప్రార్థన చేస్తూ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, వీరందరూ కూడా నా మహిమను చూడాలని యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. అదేం చెప్తుందంటే, దేవుని యొక్క మహిమను ఏదో ఒక స్థాయిలో మనము చూడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఎందుకని అలా దేవుని యొక్క మహిమను చూడడం అవసరం అంటే, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు దేవుని యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థమైనప్పుడు నీకుండేటువంటి ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా కనబడతాయి. చాలాసార్లు మనకి చిన్న చిన్న సమస్యలు కూడా చాలా పెద్దగా ఎందుకు కనబడతాయంటే, మనకి దేవుడు పెద్దవాడిగా మనకు కనబడట్లేదు కాబట్టి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇంకొనూ సరిగ్గా చూడలేదు కాబట్టి, ఈ లోకంలో ఎక్కడో ఒక టైంలో మన జీవితంలో ఒక మూమెంట్లో వచ్చిన ప్రాబ్లం చాలా పెద్దగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు అది ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి. ప్రాబ్లం చూసి కొన్నిసార్లు మనం భయపడుతున్న అర్థం ఏంటంటే, నీకంటే లేదా మనుషుల కంటే సమస్య చాలా పెద్దదని నీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాబ్లం పెద్ద అనుకుంటున్నావో, నువ్వు ప్రాబ్లం గురించి మాట్లాడతావు, ప్రాబ్లం బట్టి నువ్వు స్పందించడం స్టార్ట్ చేస్తావు, ప్రాబ్లం బట్టి నువ్వు భయపడుతూ ఉంటావు, ప్రాబ్లం బట్టి నీ బాడీ రియాక్ట్ అవుతుంటుంది, నీ మైండ్ ఆలోచిస్తుంటుంది. అందులో ఒక ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ప్రాబ్లం గురించి నువ్వు ఆలోచించావు, నీ గురించి ఆలోచించావు. నీ ముందు ప్రాబ్లం కనబడుతున్నప్పుడు నీకంటే ప్రాబ్లం చాలా పెద్దగా నీకు అనిపిస్తుంది. నువ్వు కేవలం నీ గురించి ఆలోచించావు, నీకు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి ఆలోచించావు, కానీ ఈ సృష్టి అంతట్లో అత్యంత ఉన్నతమైనటువంటి దేవుడు నీకు కనబట్టలేదు. అది పెద్ద ప్రాబ్లం. అది మనం చూడనంత వరకు, దేవుని గొప్పతనము మనకు నిజముగా అర్థం కానంత వరకు
మనకెప్పుడు కూడా ప్రాబ్లమ్స్ చాలా పెద్దగానే కనబడతాయి. అందుకని ఇప్పుడు క్రీస్తు కూడా నా మహిమను వారు చూడవాలని క్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుని యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. మహిమ అనగానే ఆటోమేటిక్గా సహజంగా అందరికీ వచ్చే ఆలోచన ఏంటంటే ఏదో వెలుగు సంబంధంగా ఏదో చూడడం గురించి అనుకుంటున్నారు. నేను దేవుని మహిమను చూడడం అంటే అలా వెలుగుగా ప్రకాశమానంగా దేవుడు ఏదో మనకి కళ్ళలోనో లేదా నిజంగానే బాహ్యంగా ఈ కళ్ళకి పౌలునికి కనబడినట్లా కనబడే దాని గురించి మాట్లాడట్లేదు. నేను చెప్పని చూసారు ఇంతకుముందు, అలాంటి దర్శనాలు నువ్వు ఆశపడినప్పుడు అది జరగదు. అదే దేవుడు ఒకవేళ అలా దర్శించాలనుకుంటే ఆటోమేటిక్గా దేవుడు దర్శిస్తాడు తప్ప నువ్వు అలాగ ఎదురు చూసినంత మాత్రమున దేవుడు నీకు అది కనపరచడు. నేను విశ్వాసం ఉంచుతా అంటే దేవుడిని నీ కళ్ళతో నేను పౌలులాగా నేను చూడాలండి అని అనుకో, నేను తలకిందులుగా తపస్సు చేసినా జరగదు. ఎందుకంటే నార్మల్గా బైబిల్ ఎక్కడ కూడా అలాగున్నా మనుషులు అనుకున్నారు కాబట్టి దేవుడు దర్శించింది లేదు అక్కడ. ఉదాహరణకి ఇప్పుడు దమస్కు రోడ్లో పౌలు వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించాడు, క్రీస్తు దర్శించాడు. కానీ పౌలు ఆశపడ్డాడు కాబట్టి దర్శించలేదు. ఓ టైంలో పౌలుకి దేవుడు దర్శనమిద్దామన్నాడు కాబట్టి దేవుడే అనుకున్నాడు కాబట్టి దేవుడు పౌల్ని దర్శించాడు. అలాగనే మోషే ఏలియాలు కనబడుచు అక్కడ యేసుక్రీస్తు కూర్చొని రూపాంతరం చెందరు చూసారా. అక్కడ కూడా పేతురు యోహాన్లు యాకోబులు అనుకుంటే క్రీస్తు తన మహిమను అక్కడ కనపరచలేదు. అక్కడ దేవుడు అనుకున్నాడు కాబట్టి క్రీస్తు తన మహిమను కనపరిచినప్పుడు పేతురు మిగిలినటువంటి శిష్యులు అక్కడ చూశారు. అది వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి జరిగినటువంటి కార్యం కాదు, దేవుడు అనుకున్నాడు కాబట్టి జరిగింది. అక్కడ అలా చూసుకున్నప్పుడు ఏదో పౌల్లాగా లేదంటే అక్కడ పేతురు యోహాన్లకి యాకోబులకి దేవుడు కనబడట్లు నాకు అలా కనబడాలండి, నేను దేవుని అలా చూడాలని ఆశపడతాను, నమ్ముతున్నాను దేవుడు చేస్తాడు అని అనుకున్నంత మాత్రం దేవుడు అలాగున నేను దర్శించడు. ఎందుకంటే దేవుడు తన మహిమను కనపరుచుకుంటాడు. కానీ అలాగున దేవుడు కనపరుచుకోవడానికి ఇష్టపడలేదు. యాక్చువల్గా అయితే అలా దేవుడు కనపరుచుకోవడం చెప్పను, కొంతమంది బహుశా ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు, భక్తులకి అది వాస్తవమై ఉండొచ్చు, నేను దాన్ని తప్పట్టట్లేదు. కానీ నార్మల్గా ఒక విశ్వాసి కూడా ఎదురు చూసేటువంటి విధానం ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు ఎంతో గొప్పవాడో దేవుడు కనపరుచుకుంటాడో, దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రత్యేకత ఏంటో దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుని మహిమను చూడడం అన్నప్పుడు బేసిక్ దేని గురించి మాట్లాడుతున్నామంటే దేవుని యొక్క గుణాతిశయముల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని గుణాతిశయములు మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ గుణాతిశయము దేవుని మహిమ అంటున్నానంటే ఆయనకు ఉండేటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి సహజంగా మనుషులకి ఎవరికి లేనంత గొప్పగా ఉన్నాయి. అందుకనే దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఇంకో రకంగా మన సందర్భాన్ని బట్టి చెప్పాలంటే దేవుడు అందుకని మహిమ గలవాడు అంటాం. దేవుడు మహిమ గలవాడు ఏదో వెలుగు, ఆయన నడిచే ప్రతి చోట వెలుగు ఉంటుందని కాదు. బహుశా అది ఉండొచ్చు, అది ప్రతిబింబిస్తుండొచ్చు బహుశా. కానీ నిజంగా మనం దేవుని యొక్క మహిమ అన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి గుణాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన లోతుగా ఆయన యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నాం. దాన్ని నిజంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ అన్నామంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యేకత గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, సహజంగానే యాక్చువల్గా ఇదేదో కొత్తగా మనం ఏదో ప్రయత్నం చేసి ఏదో ఆత్మీయంగా మనం ఉండాలి కాబట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం కాదు. యాక్చువల్గా గొప్ప గొప్ప కార్యాలు చూడాలి, దర్శించాలి, వాటిని అర్థం చేసుకోవాలంటువంటిది సహజంగానే మనిషి యొక్క స్వభావంలోనే ఉంది. అది గొప్ప గొప్ప కార్యాలు చూడాలని, గొప్ప గొప్ప కార్యాలు అర్థం చేసుకోవాలని, ఒక ప్రత్యేకమైనటువంటి ఏవైతే కొన్ని స్పెషల్గా కొన్ని అనిపిస్తూ ఉన్నాయో సృష్టిలో వాటిని చూడాలని, వాటిని గ్రహించాలని సహజంగానే ప్రతి మనిషికి ఉంటుంది. ఇప్పుడు అందుకని చూడండి, కొన్నిసార్లు కొంతమంది ముఖ్యమైనటువంటి ప్లేసెస్కి వెళ్తారు. ఇప్పుడు చూడండి, నయగరా వాటర్ ఫాల్స్ ఉంది. అలా కొన్ని ప్రాముఖ్యమైన టూరిజం స్పాట్స్ ఉంటాయి చూసారు, ప్లేసెస్ ఉంటాయి చూసారు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలోనే 7 వింతలు 8 వింతలు అన్నారు చూసారా. అవి చాలా ఫేమస్. అవి బాగా డబ్బున వాళ్ళందరూ కూడా వెళ్ళి వాటిని చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే ప్రపంచం ఏమనుకుంటుందంటే ప్రపంచం అంతట్లో అవి ఉన్నటువంటి 7 లేదా 8 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచం ఉన్నటువంటి వింతలు లేదా గొప్ప గొప్ప కార్యాలు అంటున్నారు. అలాంటివి ఇంకెక్కడా లేవు. కాబట్టి ఖచ్చితంగా మనిషి అనేవాడు వాటిని చూడాలి. అందుకనే 7 వండర్స్ అంటారు, లేదా 8 వండర్స్ అంటారు. ఈ మధ్యన ఇంకోటి యాడ్ చేసినట్టున్నారు. అవి చాలామంది అవి చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అలాంటివి ప్రపంచంలో ఇంకెక్కడా లేవు, బహుశా ఉండబో కూడా. అందులో తాజ్మహల్ కూడా ఒకటి. అందుకని చూడండి, చాలామంది ఫారినర్స్ కూడా మన ఇండియాకి వస్తారు ఎందుకంటే తాజ్మహల్ చూడడానికి. ఎందుకంటే ఆ కట్టడమే చాలా పెద్ద అద్భుతం అంటది. బహుశా అది చూడనటువంటి వారికి అది బహుశా అర్థం కాదేమో. కానీ నార్మల్గా ఏమంటారు మనుషులు, అది చాలా గొప్పది అంటారు. అలాగే ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, అవి చూడడానికి ఇష్టపడతారు. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, ఉన్నతంగా అనిపించేటువంటి చాలా చాలా స్పెషల్ అనిపించేటువంటి కార్యాలు చూడాలని, తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, ఆ ఆశ సహజంగానే ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే విశ్వాసులైనటువంటి మనమైనా సరే, లేదంటే అన్యులైనా సరే,
మనం ఏంటంటే ఎంతసేపు ఆ అద్భుతాలను ఏవైతే అనుకుంటున్నామో, గొప్ప గొప్ప కార్యాలు ఏవైతే అనుకుంటున్నామో అక్కడ అవి చూసి అక్కడితో ఆగిపోతున్నాం. మీరు కొన్నిసార్లు ఇప్పుడు మనకు కూడా కొన్ని చాలా మనల్ని ఇంప్రెస్ చేసిన కార్యాలు కూడా చాలా ఉంటాయి. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు మనకి వాట్సాప్లో కూడా కొన్ని చాలా చాలా వింతగా అనిపించేటువంటి, చాలా గొప్పగా అనిపించేటువంటి చాలామంది షేర్ చేస్తుంటారు. అవి కూడా మనం చూస్తాం. కొన్నిసార్లు మనకు కూడా బాగా చాలా ప్రత్యేకం అనిపిస్తే మనం కూడా షేర్ చేస్తాం కొంతమంది. బేసిక్గా మనిషి ఏంటంటే అలాంటి వాటికి ఆకర్షించబడతాడు. గొప్పది అనే దానికి, ప్రత్యేకమైనటువంటిది అనే దానికి నార్మల్గానే మనిషి ఆకర్షించబడతాడు. దానికి కారణం ఏంటంటే దేవుడే ఆ స్వభావాన్ని మనలో పెట్టాడు. అందుకని చూడండి, ఈవెన్ బైబిల్ రోమపత్రిక గత వారం చెప్పాను చూస్తే, నేను బోధించినప్పుడు గత వారము రోమపత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క అదృశ్య లక్షణాలంట సృష్టింపనేటువంటి వస్తువుల గురించి ఆలోచించటం వలన తేటపరచబడుతుంది, విశదపరచబడుతుంది పౌలు అన్నాడు. సృష్టిని చూస్తూ ఉంటే, లోతుగా ఆలోచిస్తే, పరిశీలిస్తే వాటి ద్వారా దేవుడు కూడా తనకు అదృశ్య లక్షణాలు కనబడతాయి అంట మనకి. అంటే అర్థం ఏంటంటే, సృష్టిని నువ్వు పరిశీలిస్తున్నప్పుడు బహుశా ఆకాశం పైన ఉన్నటువంటి ఏవైతే గెలాక్సీ అంటాం చూసారా, అవన్నీ ఏవైతే నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ చాలా పెద్ద అద్భుతాల్లాగా చాలామంది చూస్తారు, వాటన్ని స్టడీ చేయడం చూస్తారు. ప్రాబ్లం ఏంటంటే అది చాలా పెద్ద అద్భుతం, అది చాలా గొప్పది అనుకుంటున్నాం. అది గొప్పది కాబట్టి తెలుసుకోవాలని ఆశ మనిషికి ఉంటుంది. సూర్యుడు అంత గొప్పవాడు కాబట్టి మనిషికి తెలుసుకోవాలని ఆశ. నక్షత్రములు అంత గొప్పవి కాబట్టి మనిషికి తెలుసుకోవాలని ఆశ. అలాగే భూమి మీద కానీ ఇలా ఆకాశంలో కానీ ఉన్న ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైనది అనుకుంటున్నాడు, చాలా గొప్పది అనుకుంటున్నాడు. తెలుసుకునే ప్రయత్నం మనిషి చేస్తున్నాడు. దాన్ని స్టడీ చేయాలని, తెలుసుకోవాలని ఆశ ప్రతి మనిషికి కూడా లోపల ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మనిషి ఆ సృష్టి వరకు వెళ్ళి ఆగిపోతున్నాడు. అది ప్రాబ్లం. దేవుడు సృష్టికి అంత గొప్పతనాన్ని ఇచ్చింది, సృష్టిలో ఎంతో కొంత మహిమన ప్రత్యేకతనిచ్చింది. కేవలం అది ప్రత్యేకం కనబడ్డ కొరకు మాత్రమే కాదు. రోమపత్రిక 1వ అధ్యాయం ప్రకారం చూసుకుంటే దేవుడు ఎందుకు సృష్టికి అంత గొప్ప ప్రత్యేకతను మహిమనిచ్చాడంటే, ఆ మహిమ అనేటువంటిది యాక్చువల్గా దేవుని యొక్క మహిమను ప్రతిబింబజేస్తుంది. ఓ రకంగా సృష్టిలో ఉండే గొప్పతనం ఏదైతే ఉందో, మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమ దేవుని యొక్క మహిమను ఒక అర్థంలాగా దేవుని యొక్క మహిమను భూలోకముల మనుషులకు రిఫ్లెక్ట్ చేస్తుంది, అంతే, ప్రతిబింబజేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసాలైన మనమన్నా సరే, లేదంటే లోకమైనా సరే, సృష్టి వరకు చూస్తున్నాం, ఇంప్రెస్ అయిపోతున్నాం, అబ్బో ఇదంతా ఎంత గొప్పగా ఉందనుకుంటున్నాం, అక్కడితో అయిపోతున్నాం. కానీ దేవుడు ఎందుకు వాటికి సృష్టికి అంత ప్రత్యేకతనిచ్చాడు అంటే, నువ్వు దాన్ని స్టడీ చేస్తున్న దాని ద్వారా నువ్వు అల్టిమేట్గా దానికి అంత మహిమను, అంత ప్రత్యేకతను, అంత గొప్పతనం ఇచ్చినటువంటి సృష్టికర్త దగ్గరికి వస్తావని దేవుడు సృష్టికి అంత ప్రత్యేకతను ఇచ్చాడు. సృష్టి అంత ప్రత్యేకంగా ఎందుకుంది? ఎందుకని మనుషులు ఈ ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ అద్భుతంగా ఉంటాయని వెళ్ళి చాలా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేసి ఇలా ప్లేసెస్ని చూసి వస్తూ ఉంటారు. ఎందుకంటే అవి చాలా ప్రత్యేకమైనవని, అవి వాటికి ఆకర్షింపబడతాం మనుషులముగా. ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని చూస్తాం, అక్కడితో మనం ఆగిపోతున్నాం. ఇక రోమపత్రికలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అది అక్కడి వరకు చూసి ఆ సృష్టింపడినటువంటి దాని యొక్క ప్రత్యేకతను, అద్భుతాన్ని చూసి నువ్వు ఆగిపోయి దాన్ని పొగడమని కాదు, దాన్ని చూసినప్పుడు ఎంత గొప్పగా ఉందంటే, ఎంతకంటే గొప్పవాడెవడో దానికి గొప్పతనం ఇచ్చుంటాడు కదా. కాబట్టి ఎంతగా గొప్పవాడెవడు అన్నది అర్థం చేసుకోవాలని దేవుడి సృష్టికి ఆ గొప్పతనాన్ని, ఆ మహిమను దేవుడు ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అన్యులే కాదు, చాలా సందర్భ విశ్వాసంగా మనం కూడా ఎంతసేపు వీటిని చూస్తే ఇంప్రెస్ అయిపోతాం, అక్కడ అయిపోతాం. కానీ వాటి అంత గొప్పతనాన్ని ఇచ్చినటువంటి దేవుడి గురించి మనం ఆలోచించాం. అదే ప్రాబ్లం ఇప్పుడు మనకి. కానీ దేవుడు ఎందుకు సృష్టికి అలా ఇచ్చాడంటే, ఇవన్నీ అల్టిమేట్గా ఒక మనిషిని దేవుని దగ్గర నడిపించి అల్టిమేట్గా దేవుని యొక్క గొప్పతనాన్ని చూడాలని, దేవుని యొక్క మహిమను ప్రతి వారు కూడా చూడాలని దేవుడు అలాగున్న డిజైన్ చేశాడు, సృష్టిని అలాగ నిర్మించాడు దేవుడు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, నిజంగా మనం దేవుని యొక్క మహిమను చూడ ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అన్యులే సృష్టిని చూసి దాని యొక్క ప్రత్యేకతను చూసి దాని మహిమను, దేవుని యొక్క మహిమను సృష్టి వివరిస్తుంది అన్నప్పుడు ఈ సృష్టి ద్వారా కూడా దేవుని తెలుసుకోవచ్చు. కాబట్టి సృష్టిని చూస్తున్నప్పుడు లోతుగా పరిశీలించి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు, దేవుని దగ్గర నడిపింపబడతాం, దేవుడు ఎంత ప్రత్యేకమైన అర్థమవుతుంది అన్నప్పుడు, అది అన్యులకి అది వాస్తవమైనప్పుడు దేవుని నమ్మినటువంటి మనము ఇంకెంతగా దేవుని యొక్క ప్రత్యేకతను గ్రహించాల్సి ఉంది, దేవుని యొక్క మహిమ మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు అందుకే స్పెసిఫిక్గా చూడండి, యేసుక్రీస్తు ప్రత్యేకత గురించి నేను మాట్లాడతాను ఈ రోజున. ఎందుకంటే యేసుక్రీస్తు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అద్వితీయుడు అని బైబిల్ చెప్తుంది, అద్వితీయ కుమారుడు అంటే. బేసిక్ అర్థం ఏంటంటే, అద్వితీయ అంటే అర్థం ఏంటంటే ఆయనను పోలినటువంటి వారు, ఆయనతో ఏ విషయంలో కూడా సమానమైనటువంటి వారు, కనీసం అలాగనే ఉన్నారు అని కనీసం దగ్గరకు కూడా వచ్చేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆయన గొప్పతనానికి దరిదాపుల్లోకి వచ్చేవారు ఎవరు లేరు. యేసుక్రీస్తు అంత ప్రత్యేకమైన వాడు.
ఇప్పుడు అందుకని చూడండి, అందుకని మనం ఇప్పుడు ఆయన మహిమను మనం చూడడం ఇంపార్టెంట్, ఆయన ప్రత్యేకంగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. నిజంగా యేసుక్రీస్తు గురించి నిజంగా స్టడీ చేస్తేనే మనకి చాలా విషయాలు యేసుక్రీస్తు ఎంత ప్రత్యేకమైన అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు నేను అంటాను, అది నిజంగా అర్థం చేసుకుంటే దేవుని స్తుతించటము, దేవుని ఆరాధించటము, దేవునికి బిగ్గరగా పాడడము, నువ్వు నీ బలము కొలది చప్పుడు కొట్టడము పెద్ద ప్రాబ్లం అవ్వదు. దేవుడు ఎంత ప్రత్యేకమైన అర్థమైతే ఏం చూడండి, ఈరోజు చాలామంది క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఒక క్రికెట్ ఆడేటువంటి బ్యాట్స్మెన్ కనుక 6-4 కొడితే ఆటోమేటిక్గా చప్పలు కొట్టేస్తున్నారు కదా. ఒకవేళ ఆయన కనుక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి అందరూ నిలబడిపోయి మరీ చప్పలు కొడతారు కదా. అంటే బేసిక్గా మనిషి ఒక ప్రత్యేకతను చూసినప్పుడు, అది ఆశ్చర్యం కలిగించినప్పుడు ఆటోమేటిక్గా స్పందించి ఎంతో కొంత గౌరవాన్ని తెలియజేస్తున్నాడు మనిషి. అది మనిషి యొక్క స్వభావంలో ఉంది. క్రికెట్ స్టేడియంలో క్రికెట్ని ప్రేమించేటువంటి వాళ్ళు క్రికెట్ని చూసి, ఆ ప్లేయర్స్ని చూసి ఇంప్రెస్ అయినంత కూడా మనం చర్చిలోకి వచ్చి కూడా దేవుని స్తుతిస్తున్నామని చెప్పుకుంటూ కూడా మనం దేవుని చూసి మనం ఇంప్రెస్ అవ్వలేకపోతుంటాం. ఎందుకంటే స్టేడియంలో ఎవ్వరు చెప్పరు, చప్పట్లు కొట్టమని, కేకలేమని ఎవ్వరు చెప్పరు. కొట్టినోడు చెప్పడు, కామెంటేటర్ కూడా చెప్పడు. కానీ వాళ్ళు సెంచరీ చేస్తే అసలు స్టేడియం దద్దరిల్లిపోద్ది. ఎందుకంటే ఆ మూమెంట్ అనేటువంటి క్రికెట్లో ఒక వ్యక్తి అన్నటువంటి ఆ మూమెంట్ ఎంత ఇంపార్టెంట్, అది ఎంత ప్రత్యేకమైందో అందరికీ అర్థమైంది. ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే చప్పలు కొట్టేస్తారు, కేకలు వేసేస్తారు, లేచి నుంచుంటారు, గంతులు వేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. అది ఎవరు ప్రీ ప్లాన్డ్గా కావాలని చేసుకుంది కాదు. అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా అక్కడ వాతావరణం అలా ఉంటుంది అక్కడ. ఎందుకంటే అందరి మైండ్ క్రికెట్ మీద ఉంటుంది, దాని ఆడే ప్లేయర్స్ మీద ఉంటుంది. అందుకని ఆటోమేటిక్గా దానికి ట్యూన్ అయిపోతారు. ఆడేవాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో వీళ్ళంత ఇంట్రెస్ట్గా ఉంటారు, ఆడేవాళ్ళు ఎంత టెన్షన్ పడతారు వీళ్ళంత టెన్షన్ పడతారు. ఇక్కడ కొన్నిసార్లు చూడండి, ఇండియా కనుక ఆడుతుంది అనుకోండి, ఇండియా ఓడిపోతుంటే ఆడేటువంటి 11 మంది ప్లేయర్లు టెన్షన్ ఉండాలి, క్రికెట్ బోర్డు టెన్షన్ ఉండాలి. కానీ చూసే మనకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే మనకు టెన్షన్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఆ అట్మాస్ఫియర్లోనే మనం వెళ్ళిపోయాం, అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాం మనం కూడా. అది ఆడేవాళ్ళకి మనకి అంత ఇంపార్టెంట్ కాదు అది యాక్చువల్గా అయితే. కానీ మనం కూడా వాళ్ళు సంతోషిస్తే మనం సంతోషించేస్తున్నాం, వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, మనం టెన్షన్ పడిపోతున్నాం. ఎందుకంటే అంతలాగా మనం ట్యూన్ అయిపోతాం దానికి. మరి ప్రాబ్లం ఏంటంటే, మనము అలాంటి టీవీల్లో చూస్తున్నప్పుడు కూడా అంతలాగా మనం స్పందించేస్తూ ఉన్నప్పుడు, అలాగ ఆడిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మందితో మనం వాటి గురించి డిస్కషన్ కూడా చేస్తుంటాం మనం అంత గొప్పగా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అందులో సగం కూడా మన చర్చలు మనం చూపించాం, అందులో సగం కూడా మనము నోరు తెరిచి మనం సరిగ్గా పాడలేం, మనం చెప్పడం సరిగ్గా కొట్టలేం, చేయలేం. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడంటే, రూట్ కాజ్ ఏంటి అంటే, మనం దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో మనకి తెలియదు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలియదు. కాబట్టి మనం యేసుక్రీస్తుని ఆరాధించడం మనకు చాలా ప్రాబ్లంగా మారిపోతుంది. ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు అర్థమైతే, దేవుని నిజంగా చెప్తున్నాను, దేవుని స్తుతించడం ఆరాధించడం పెద్ద ప్రాబ్లమే కాదు. ఏం సృష్టిని చూసే మనుషులు ఇంప్రెస్ అయిపోయి లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి చూస్తున్నప్పుడు, మన చర్చిలో కూర్చొని దేవుని సందులో ఉండి దేవుడు ఎందుకు మనల్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు? దేవుడు ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు అంటే దేవుడు అంతా తక్కువ మహిమ గలవాడా, లేదంటే ప్రాబ్లం మనలో ఉందా? అది ఆలోచించుకోవాలి. దేవుడు ఎలాంటి వాడు అర్థమైతే ఆటోమేటిక్గా నువ్వు సైలెంట్ ఉండమన్నా నువ్వు ఉండలేవు. ఏదో మనం టైం ఉన్న దీన్ని బట్టి ఒక టైంలో స్టార్ట్ చేసుకుని ముగించాలి కాబట్టి గంట వరకే మనం పాడుతున్నాం. నేను జనగా చెప్పాలంటే ఒక గంట అయినా సరే యాక్చువల్ నాకైతే పాడడానికి ప్రాబ్లం లేదు, నేను గొప్ప అని చెప్పట్లేదు. అది లోపల మనకి అదంత ఆసక్తిని కలిగిస్తుంటుంది. క్రికెట్ చూసే వాళ్ళకి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో, ఒక బిల్లు వరకు చర్చలోకి వచ్చి కూర్చొని దేవుని స్తుతించడం అంటే అంత ఎంజాయ్మెంట్గా ఫీల్ అవ్వాలి. ఏదో భారంగా ఏదో చప్పట్లు కొడుతున్నాం, చేతులు చాలా ఇబ్బంది అవుతుంది, నొప్పి వచ్చేస్తున్నాయి, భుజాలు నొప్పి వచ్చేస్తున్నాయి అలా అనుకున్నామంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు ఏంటో నీకు ఇంకా అర్థం లేదా. అందుకే ఒకసారి ఈరోజు యేసుక్రీస్తు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, మనం యేసుక్రీస్తు గురించి ఆలోచన చేద్దాం. ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు అయి ఉంటాడు, ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు అయి ఉంటాడు మన అర్థం. ఎందుకంటే బైబిల్ ఆయన గురించి మాట్లాడితే అద్వితీయుడు అని బైబిల్ చెప్తుంది. రోమపత్రికలో కూడా మనం యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనం 17వ వచనంలో 16వ వచనం చూస్తే అక్కడ అద్వితీయ కుమారుని అనుగ్రహించిన బైబిల్ చెప్తుంది. దేవుడు లోకాన్ని ప్రేమించి అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడంట. యేసుక్రీస్తుని పంపాడని బైబిల్. అద్వితీయ కుమారుడు, అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఆయనను పోలినటువంటి వారు ఎవరు కూడా వేరే వాళ్ళు లేరని అర్థం. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వెప్పుడు చూడనటువంటి ఒక వ్యక్తిని, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులను ఎక్కడ చూడనటువంటి ఆయన నీ ముందు నిలబడుతున్నప్పుడు, నీ ముందు ఉన్నప్పుడు ఎందుకు మనం ఆయన ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు? ఆయన అద్వితీయుడు బైబిల్ చెప్తున్నప్పుడు, దేవుడు అలాగ మాట్లాడుతున్నప్పుడు ఎందుకని క్రీస్తు యొక్క ప్రత్యేకత మనకు అర్థం కావట్లేదు? ఏదో ఆయన వచ్చాడు, ఏదో కొన్ని కార్యాలు చేశాడు అనుకుంటున్నాం, కానీ ఆయన ఎంత స్పెషల్ మనకు అర్థం కావట్లేదు. ఆయన చనిపోయాడు కాబట్టి స్పెషల్ అని కాదు, ఆయన చనిపోక మునుపు కూడా స్పెషల్. ఆయన
అది ఈరోజు మనం చూడాల్సింది, చూస్తాం. అదే ఈరోజు మనం ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు చాలా ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయాడండి, అందుకని ఆయన ఇప్పుడు మనకి స్పెషల్ అండి అని కాదు. ఆయన ఏదో ఒక త్యాగం చేశాడు కాబట్టి నువ్వు ఆయన్ని ఏదో దేవుడిగా పెట్టుకొని ఆయనలో ఎటు అంత ప్రత్యేకత లేనప్పటికీ నువ్వు ప్రత్యేకంగా చూస్తున్నావు కాదు. మనం ఏదో ఆయన ప్రత్యేకంగా మనం చూస్తున్నావు కాదు, ఆయనలో ప్రత్యేకత ఉంది, అది నువ్వు గుర్తించాలి అంటున్నావు. నువ్వు ప్రత్యేకంగా దేవుని పెట్టుకోని చెప్పట్లేదు, అందరికంటే ఎక్కువ ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు దేవునికి అని చెప్పట్లేదు. నువ్వు దేవునికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వకపోయినా సరే ఇంక నువ్వు దేవుడు చాలా ప్రత్యేకమైన వాడే. ఆ మాట స్వయంగా దేవుడే చెప్తున్నాడు, ఆ మాట దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం, చూడండి ఒక మాట యేసుక్రీస్తుని గురించి ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ఎంత ప్రత్యేకమైన వాడో చూద్దాం, ఆయన స్వభావం గురించి దాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు లేదా 6వ వచనం వరకు నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతాను. మరియు దాని ముద్రలో తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రకటింపగా చూచితిని. ఇక్కడ చూడండి, యోహాను చూస్తున్నాడు దర్శనాన్ని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. ప్రారంభించండి. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలుచుండుట చూచితిని. ఇక్కడ గమనించిన గ్రంథం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యోహానికి దర్శనము, ఆ దర్శనం ఏంటంటే పెద్ద గ్రంథాన్ని చూసాడు, ప్రత్యేకమైన గ్రంథాన్ని చూశాడట. అది చూసినప్పుడు నిజంగా ఆ గ్రంథం ఎంత ప్రత్యేకమైందంటే దాన్ని చూడడమే కానీ దాన్ని విప్పడం కూడా సహజంగా మనిషి చేయలేడంట. ఈవెన్ యోహాన్ లాంటి భక్తులు ఆ దర్శనాన్ని చూసేటువంటి వాళ్ళు కూడా దాన్ని విప్పడానికి వాళ్ళ యోగ్యత లేదంట. ఎవరు విప్పగలరు, ఎవరు దాన్ని చూడగలరు అంటే నార్మల్గా అయితే ఎవరు చూడలేరంట. యోహానికి దర్శనము తన ముందు గ్రంథం కనబడుతుంది. ఇప్పుడు గ్రంథం కనబడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దాన్ని తీయాలని ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది. కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ యోహాను ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే ఆ గ్రంథాన్ని చూశాడు, అందులో ఏముందో తెలుసుకోవాలని ఆశ ఆయనకుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ గ్రంథము ఎవరి వల్ల విప్పడం ఎవరి వల్ల కాదంట, దాన్ని కనీసం చూడడం కూడా ఎవరి వల్ల అవ్వదంట. అలా తెలిసినప్పుడు పాప ఆయనకి బాధేసి ఏడడం స్టార్ట్ చేశాడంట యోహాను. అలా యోహాను దాన్ని చూసి దాన్ని తెరవలేక దాన్ని చదవలేక అందులో ఏముందో తెలియక పాప ఆయన బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎవరో ఒక దూత వచ్చి అన్నాడంట, నువ్వేం వర్రీ అవ్వద్దు, దీన్ని తెరబడ్డానికి ఒక ఆయన అర్హుడు, నిజముగా అర్హుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ ఎవరు అర్హుడు అంటే ఆడిపిస్తే మనకు తెలుసు, యేసుక్రీస్తు. కానీ విషయం యేసుక్రీస్తుని గురించి ఆ దేవుని యొక్క దూత ఏమని చెప్తున్నాడు తెలుసా? యూదా గోత్రపు సింహం అని చెప్తున్నాడు. అంటే బేసిక్గా యేసుక్రీస్తు యొక్క స్వభావమును బయలుపరచినటువంటి ఆ దూత ఏమని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు అని చెప్పట్లేదు అక్కడ, యూదా గోత్రపు సింహము. ఇప్పుడు సింహం అని అందరికి కూడా తెలుసు, అది అడవికి రాజు. అది ఊరిని అడవికి రాజు అవ్వలేదు, అది అడవికి రాజుగా ఉండడానికి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దానికి ఉన్నాయి. ఊరిని అది నేను రాజుని ప్రకటించుకోలేదు. అది సింహం ఎప్పుడు కూడా వెళ్ళి నేను అడవి రాజు అని చెప్పుకోదు అది. కానీ మిగిలిన ప్రతి జంతువు కూడా ఆ సింహాన్ని ఒక రాజులాగా చూస్తాయి. అది సింహం గొప్పతనం. సింహం ఎక్కడ కూడా వెళ్ళి నేను గొప్పని కాబట్టి మీరు అందరూ నేనే అడవికి రాజు అని సింహం వెళ్ళి చెప్పుకోదు. అలా చెప్పుకుంటే అది చాలా చీప్గా ఉంటుంది. అది నిజంగా సింహం అయినా సరే నేను రాజు అని చెప్పుకోదు. అది చెప్పుకోకుండానే దానిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలను చూస్తున్నప్పుడు మిగిలినటువంటి అడవిలో ఉన్న ప్రతి జంతువు దాన్ని చూస్తున్నప్పుడు దానిలో ఒక రాజును చూస్తాయి. సింహంలో ఒక బలాన్ని చూస్తుంది, సింహంలో ఒక పౌరుషాన్ని చూస్తాయి, సింహంలో ఒక పరాక్రమం చూస్తాయి, ఏదో ప్రత్యేకత. మిగిలినటువంటి ఏ జంతువులు లేనటువంటి ఒక ప్రత్యేకతను సింహంలో చూస్తాయి. కాబట్టి సింహాన్ని చూడగానే ప్రతిదీ భయపడుతుంది. అలా ప్రతిదీ భయపడతాయి కాబట్టి మనిషి దాన్ని చూసినప్పుడు ఏమన్నాడంటే ఇది అడవికి రాజు అన్నాడు. ఎందుకంటే ప్రతి జంతువు కూడా దాన్ని చూసి భయపడుతుంది. అంత ప్రత్యేకమైన లక్షణము సింహములో ఉంది. సింహం అంటే బలానికి పరాక్రమణకు ఒక పవర్కి అది గుర్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అధికారానికి గుర్తుంది సింహం. కాబట్టి ఇక్కడ ఏంటంటే భక్తుడు ఆ గ్రంథం ఎవరు తెరుస్తారా అంటే దాన్ని తెరవగలిగిన సత్తా ఒక ఆయనకు ఉంది. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు అని చెప్పకుండా యూదా గోత్రపు సింహము, ఎందుకంటే బలానికి పరాక్రమణకు అర్హతకి సాదృశ్యం. కాబట్టి
ఆయన ఉన్నాడు, ఆయన తెలుస్తాడు, నువ్వు వరేవాల్సిన పని లేదు, నువ్వు ఏడవాల్సిన పని లేదు అని దేవుని యొక్క దూత యేసుక్రీస్తు గురించే మాట్లాడుతూ ఆయనలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాన్ని గురించి తెలియజేస్తూ భక్తునికి దాన్ని బయలుపరుస్తూ యోధా గోత్రపు సింహం అని పరిచయం చేసాడు దేవుని యొక్క దూత ఒక ఆయన యోహానికి. అలా పరిచయం చేసిన ఇప్పుడు యోహాను ఆ యోధా గోత్ర సింహాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ ఆ యోధా గోత్ర సింహం అని పరిచయం చేయబడిన తర్వాత యోహాను చూస్తున్నప్పుడు ఏం కనబడిందో తెలుసా? అక్కడ చూడండి, సింహం కనబడలేదు, దేవుని యొక్క గొర్రె పిల్ల కనబడింది. ఇప్పుడు చూడండి, అది ప్రత్యేకత. అక్కడ యేసుక్రీస్తు ప్రత్యేకత ఏంటంటే అది ఏంట ప్రత్యేకత అంటే యేసుక్రీస్తు ఎంత ప్రత్యేకమైన వాడంటే ఈ రెండు కూడా చాలా ఎక్స్ట్రీమ్ లక్షణాలు. ఏది? సింహము పరాక్రమానికి, బలానికి, అధికారానికి సాదృశ్యము, అది దానికి సింబల్. అది కాబట్టి సింహం అది. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనుషులు ఎవరైనా సరే ఆ లక్షణం ఉంటుంది బహుశా, అది మనం కొంతమందిలో బహుశా చూడొచ్చేమో కొంతమందిలో. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఎంత ప్రత్యేకమైన అంటే ఒక రెండు విపరీతమైనటువంటి లక్షణాలు ఒకే ఆయనలో ఉన్నాయి. విపరీతమైన లక్షణం ఎందుకంటున్నానంటే, ఓ పక్కన సింహం అన్నప్పుడు పరాక్రమము, పౌరుషము, అధికారానికి గుర్తు. అదే ఆయనలో, అదే క్రీస్తులో మరలా ఇంకొక లక్షణం కూడా ఏం కనబడుతుంది? ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా రెండు ఎంత చక్కగా కలిసిపోయినాయి అంటే, ఓ రకం చెప్పాలంటే ఈ సింహాన్ని పరిచయం చేస్తున్నా సరే యోహాను చూస్తున్నప్పుడు దీనత్వం కలిగి, సాత్వికం కలిగి, తగ్గించుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి గొర్రెపిల్ల కనబడింది యోహానికి. ఎంతో రకంగా యేసుక్రీస్తు అంత ప్రత్యేకమైన కూడా చెప్పనా? నార్మల్గా మనుషుల్లో ఒకవేళ చూసినా అంత లక్షణం మనం చూడం. ఈరోజు సినిమాల లాంటి అందరూ సింహాలు అంటే అందరూ చెప్పుకుంటారు, కానీ రాజకీయాల్లోనే సినిమాలో చెప్పుకుంటారు. కొన్నిసార్లు మనం కూడా అలాగే ఫీల్ అవుతాం కొన్నిసార్లు. కానీ మనకు అంత సీన్ యాక్చువల్గా లేదు, మనకంత లేదు. ఎందుకంటే సింహం ఎప్పుడు నేను సింహాన్ని చెప్పుకోదు, కానీ మనం చెప్పుకుంటాను నేను సింహాన్ని. నార్మల్గా ఒక విషయం ఏంటి తెలుసా? గొప్పలు ఎప్పుడు కూడా నేను గొప్పని చెప్పుకోరు. గొప్పలు ఎప్పుడు కూడా నేను గొప్ప నన్ను ఆలోచించరు. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, అందులో పేరు చెప్పను కానీ మన దేశంలోనే రిచెస్ట్ పర్సన్ ఆయన గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఒక రిపోర్టర్ ఏమన్నాడంటే, ఆయన పరిచయం చేస్తే ఏమన్నాడంటే, దేశంలోనే టాప్ 1 పొజిషన్లో అధికారమైనటువంటి వాడు అని మాట్లాడితే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కంటే పవర్ఫుల్ అన్నాడు అని పరిచయం చేసిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఇంతకీ నేను ఇలా పరిచయం చేశాను కదా జనాలకి మీ గురించి, బహుశా మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారేమో, ప్రైమ్ మినిస్టర్ కాదు ఇంకొక ఆయన అని నేను పరిచయం చేశాను కదా, మీరు ఏమనుకుంటున్నారు నేను అలా పరిచయం చేసినప్పుడు అంటే, ఆ గొప్ప వ్యక్తి ఏమంటే నిజంగా నేను దేశంలో అందరికంటే చాలా గొప్పవాడు, ప్రపంచంలో 2-3 స్థానంలో ధనికుడు, ఆయన గొప్పవాడు, దేశం యొక్క స్థితిగతులు మార్చగల కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన ఏమంటే తెలుసా, నాకు చాలా బాగుంది అనలేదు, లేదా మీరు చెప్పింది నిజం అనలేదు. ఏమంటే తెలుసా, మీ మాటని అంత సీరియస్గా తీసుకుని అన్నాడు. మీ మాటని అంత సీరియస్గా తీసుకున్నాం. అలాగే నిజంగా ఆయన గొప్పడు కాదా? ఖచ్చితంగా గొప్పవాడే. దీన్ని మన దేశాన్ని ఎలాగైనా మార్చగల కెపాసిటీ సత్తా ఆయనకు ఉంది. ఆయన నిజంగానే పొగిడితే ఆయన గొప్పతనాన్ని ఒక మీడియా అతను అర్థం చేసుకుని అలా పరిచయం చేసి, మీకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను మీ మాటలను సీరియస్గా తీసుకున్నాడు అన్నాడు. అప్పుడు చూడాలి ఆ రిపోర్టర్కి మొహం. ఎందుకంటే నిజంగా చూడండి, గొప్పలు ఎప్పుడు కూడా నేను గొప్పనని చెప్పుకోరు. నేను మామూలుని కాదని ఎవరంటారు తెలుసా? మామూలుడు అంటాడు. అలా ఆ వ్యక్తి అనొచ్చు నిజంగానే, అవును మీరు చెప్పింది నిజమే, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు కాదని వాస్తవం అనొచ్చు ఆయన. కానీ ఒక ఇష్యూ ఏంటంటే, ఒక లక్షణం అంటే, గొప్పలు ఎప్పుడు నేను గొప్పని చెప్పుకోరు. ఇప్పుడు అర్థం ఏంటి? నేను గొప్పని లేదా నేను ప్రత్యేకమైన చెప్పుకున్నావు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకంతా లేదు అని గ్రహించాలి. యేసుక్రీస్తు కంటే గొప్పడు ఎవరు లేరు. కానీ ఇప్పుడు కూడా నేను గొప్పనని చెప్పుకోలేదు. ఆయన నువ్వు దేవుడువా, నువ్వు మెస్సియవా, నువ్వు రక్షకుడు అంటే అవును అని గంభీరంగా ఆయన అధికారపూర్వకంగా చెప్పవచ్చు. నీవన్నట్టు అన్నారు, అంత సింపుల్గా. కనబట్టలేదా అని అనలేదు, లేదా ప్రూవ్ చేయమంటావా అనలేదు. ఆయన నీవన్నట్టే అంటే నీకు అర్థమైంది కదా, నన్ను చూస్తే నీకు అర్థమైంది కదా, నీకేమర్థమైందో నేను ఎగ్జాక్ట్ అదే అన్నాడు ఆయన. అంత ప్రత్యేకమైన వాడు యేసుక్రీస్తు. యోధ గోత్ర సింహం అన్నప్పుడు అంత ప్రత్యేకమైన వాడు ఆయన. అంత ప్రత్యేకత, అంత బలము, అంత పరాక్రమం ఆయనలో ఫుల్గా కంప్లీట్గా ఉంది. కొంత కాదు, అది ఫుల్గా ఉంది ఆయనలో. అదే టైంలో అంత గొప్పతనం ఉన్న వారిలో ఈ గొర్రెపిల్లాంటి దీనత్వం ఉంటుందా అంటే, యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యేకమైన వాడంటే, పరాక్రమంలో ఎక్స్ట్రీమ్. ఆయన పరాక్రమంలో చాలా విపరీతమైన స్థితిలో ఉంటాడు, పరిపూర్ణంగా ఉంటాడు ఆయన అందులో. అదే సమయంలో అంత ఈక్వల్గా ఈ సాత్వికము, దీన మనస్సు, దయాలత్వం అనేటువంటి ఈ గొర్రెపిల్లాంటి లక్షణము కూడా అంతే బలంగా క్రీస్తులో 2 సమపాలలో ఈక్వల్గా ఇమ్మడి ఒకదాని కూడా సెట్ కరెక్ట్గా ఉన్నాయి ఆయనలో. అలాగున ప్రపంచంలో ఎవరి దగ్గర మనం చూడం, అలాగే ప్రపంచంలో ఎవరి దగ్గర మనం
చూడం. ఆయనకున్నంత అధికారం ఎవరి దగ్గర మనం చూస్తామా? ఆయనకున్నంత దీనత్వము ఎవరి దగ్గర ప్రపంచంలో మనం చూస్తామా? ఎవరి దగ్గర మనం చూడం. ప్రాబ్లం చాలా మంది ఏంటంటే అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉన్నోళ్ళకి అది ఉండదు. దీనత్వం ఉన్నోళ్ళకి గొప్పతనం ఉండదు, గొప్పతనం ఉన్నోళ్ళకి దీనత్వం ఉండదు. కానీ క్రీస్తు అంత ప్రత్యేకమైన తెలుసా? ఎంత ప్రత్యేకమైన వాడు అంటే నువ్వు చూస్తున్నప్పుడు ఆయన అధికారం ఏంటో, ఆయన ప్రత్యేకత ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థమైనప్పుడు నువ్వు చాలా ఇంప్రెస్ అయిపోతావు. ఎందుకంటే అంత ప్రత్యేకత ఆయనలో ఉంది, అంత ప్రత్యేకత ఆయనలో ఉంది. ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భాల్లో క్రిస్టియన్స్గా బైబిల్ చదువుతున్నాం కానీ మనకే ఆయన ప్రత్యేకత అంటే అర్థం కాదు. ఈవెన్ నేను దేవుడిగా కాకుండా నార్మల్ యేసుక్రీస్తు ఒక మనిషిగా చూడండి. విశ్వాసాలంగా మనం కాదు, ఒక ప్రపంచం కూడా క్రీస్తుని ఎలా 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 చూస్తుందో మీకు తెలుసా? ప్రపంచం కూడా యేసుక్రీస్తు ఒక మనిషిగా చూసుకున్నప్పుడు కూడా ఆయన అందరికంటే ప్రత్యేకమైన మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవర్ లివ్డ్ అని అవుతుంటుంది. అంటే ప్రపంచంలో జీవించినటువంటి వారందరిలో ఆయన ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేసినంతగా అది ఆయన జీవిత విధానం ద్వారా కానీ, ఆయన బోధల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ ఆయన ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా ఏ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్లో మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా సరే, చాట్‌జీపీటీలో అయితే ఆయన ఫస్ట్ ప్లేస్ వస్తుంది. అయింది గూగుల్ అయితే 2-3 ప్లేస్ అలా వస్తుంది, కానీ ఫస్ట్ ప్లేస్ ఆయనకు ఉంది. ఫస్ట్ ప్లేస్ అయింది. నేను చెప్పేది విశ్వాసం చెప్తున్న మాట కాదు, ప్రపంచం చెప్తున్న మాట నేను చెప్పేది. ప్రపంచము యేసుక్రీస్తుని మనిషిగా చూసి కూడా ఆయన మించినటువంటి వారు ఎవరు కూడా ఇప్పుడు వచ్చి పుట్టలేదని ప్రపంచం చెప్తుంది. యేసుక్రీస్తు దైవిక స్వభావం పక్కన పెట్టేద్దాం, దైవిక స్వభావం నేను మాట్లాడట్లేదు. మనిషిగా యేసుక్రీస్తుని చూసినటువంటి ప్రపంచమే ఆయనలాంటి ప్రత్యేకమైన వాడు ఇప్పుడు వచ్చే ప్రపంచంలో లేడు. ఆ లిస్టులో నెంబర్ 1 కింద ఆయనకి స్థానం ఉంది ఇప్పటికి కూడా యేసుక్రీస్తు. మీరు ఇంటర్నెట్ వెళ్ళి చూడడం మీకు తెలుస్తుంది. కొన్ని వెబ్సైట్స్ అయితే ఆయన ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, కొన్ని చోట్ల 2వ స్థానం 3వ స్థానంలో ఉంటుంది. కానీ చాట్‌జీపీటీలో అయితే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆయనది. అంటే అర్థం ఏంటి? ఈవెన్ ప్రపంచం కూడా యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని చూసి, దేవుడుగా కాదు మనిషిగా ఆయన చూసి, ఆయన లాంటి వాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు వచ్చి పుట్టలేదు, అలాంటి వారు లేరని ప్రపంచం ఆయన చూసి అంటుంది. నేను చెప్పేది మనిషిగా ఆయన చూసినటువంటి వాళ్ళే ప్రపంచం ఆయనకి మొట్టమొదటి స్థానం ఆయనకి ఇచ్చింది. మనిషిగా మాత్రమే నేను చెప్పేది, మళ్ళీ దేవుడిగా దైవిక స్వభావం బట్టి కాదు, ఆయన మన కోసం చనిపోయాడు దాన్ని బట్టి కూడా కాదు. ఆయన అంతగా ప్రభావితం అంత గొప్పవాడు అనే ప్రపంచమే చెప్తుంది ఆయన గురించి. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరు ఉంటారు, థర్డ్ ప్లేస్లో వేరే ఎవరు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసా? ఒకరు సెకండ్ ప్లేస్లో ఉన్నారంటే యేసుక్రీస్తు కంటే కొంచెం తక్కువ, లో సెకండ్ పర్సన్ ఎవరో ఉన్నారని కాదు, లేదా సెకండ్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే యేసుక్రీస్తు కొంచెం ఎక్కువ అని కూడా కాదు. నేను అలా అన్నానని చెప్పేసి అలా అనుకోకండి, ఎలాగ ఫస్ట్ ప్లేస్ అన్నానని చెప్పేసి అంటే యేసుక్రీస్తు అంటే తక్కువ ఎవరో కొంచెం ఉన్నారు. దాని అర్థం ఏంటంటే 2వ స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆయనకంటే యేసుక్రీస్తు కొంచెం ఎక్కువ అని కాదు. యాక్చువల్ నిజంగా చూసుకుంటే ఇంకా లోతుగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావాన్ని కూడా కలిపామనుకోండి, అసలు ఆయన లిస్టులోనే ఆయన పేరు పెట్టడానికి కూడా మనకి కుదరదు, అంత గొప్పడు అవుతాడు. ఆయన ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వేరులు అన్నాం కాబట్టి సెకండ్కి ఆయనకి 1-2 తేడా అనుకుంటున్నారేమో. ఆయన ఫస్ట్ ప్లేస్లో ప్రపంచం పెట్టినా సరే ఇంకొక సెకండ్కి ఫస్ట్కి చాలా దూరం ఉంటుంది. యేసుక్రీస్తు అంతా ప్రత్యేకమైన వాడు. అది నేను చెప్పట్లేదు, ప్రపంచం చెప్తుంది. ఎందుకంటే అంతగానే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రపంచాన్ని. 3.5 సంవత్సరాలు మాత్రమే జీవించి, 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచయం చేసి, 3.5 సంవత్సరాలు ఎంత పెద్దగా ఎస్టాబ్లిష్ చేశాడు చూసారు ఆయన. క్రిస్టియన్గా ప్రపంచంలో ఈ స్థాయిలో ఉంది. దాని బేసిస్ ఏంటి? క్రీస్తు 3.5 సంవత్సరములు చేసినటువంటి పరిచర్య. ఆయన శిష్యుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇప్పుడు ఇలాగున ప్రపంచం క్రిస్టియానిటీ ఇలా ఉంది. అందుకనే యేసుక్రీస్తుకి ఆ స్థానం ప్రపంచం ఇచ్చింది. ఎందుకంటే ఆయన చూస్తున్నప్పుడు, ఆయన చేసిన కార్యాలు, ఆయన బోధించిన బోధన చూస్తున్నప్పుడు అంత డెప్త్లో అంత ప్రత్యేకంగా బోధించడం కానీ, అంత ప్రత్యేకంగా మాట్లాడడం కానీ, పరిస్థితి అంత ప్రత్యేకంగా హ్యాండిల్ చేయడం కానీ, అంత అధికారముగా కానీ కొన్ని కార్యాలు చేయడం కానీ ప్రపంచం వేరెవరిని చూడలేదు. ప్రపంచం వేరెవరిని చూడలేదు. పోనీ ఆయన అంత బలమైన వాడు, అంత ప్రత్యేకమైన వాడు అంటే అందుకని తిరుగుబాటు చేశాడు, అలా చేశాడు, ఎలా చేశాడు, తన బలాన్ని చూపించాడు అనుకుంటామా? అదే కాదు, యేసుక్రీస్తు ఎందుకు నిజంగా ఇంకా అంతకన్నా ప్రపంచం గుర్తించిన దానికంటే ఎందుకు ప్రత్యేకమైన వాడు అంటే, ఆ బలము సింహం వల్ల ఆ బలము పరాక్రమం ఎంత ఉందో అంతే సమానముగా ఆయనలోని గొర్రెపిల్ల లాంటి దీన స్వభావం కూడా ఉంది. నువ్వు యేసుక్రీస్తు నిజంగా నువ్వు చూడగలిగితే యోహాన్లాగా ఆయనలో నీకు ఒక యోధగోత్ర సింహము కనబడతాడు, అలాగే దేవుని యొక్క గొర్రెపిల్ల కూడా నీకు అందులోనే ఈక్వల్గా కనబడుతుంది.
ఈక్వల్ కనబడుతుంది. ఇప్పుడు అది మీరు బహుశా మీకు అది నిజంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు కూడా పూర్తి అర్థం కాదు. ఎందుకంటే ఆయన గొప్ప, అది చాలా ప్రత్యేకమైంది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని సరే నా జ్ఞానం సరిపోదు, వాక్చాతుర్యం సరిపోదు, పదాలు యాక్చువల్గా చాలు. రెండు ఈక్వల్గా ఒక మనిషిలో ఉన్నాయి అంటే అదంత ప్రత్యేకత మీకు తెలుసా? అసలు అదంత ప్రత్యేకత తెలుసా? బహుశా మీరు గాంధీజీలోని బహుశా ఓర్పు సహనాన్ని చూస్తాం, గొప్పతనాన్ని చూస్తామా? చూడలేం మనం. ఆయన అలాగే కొంతమంది ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు చాలా గొప్పతనాన్ని మనం చూస్తాం, బలాన్ని చూస్తాం, అధికారాన్ని చూస్తాం. వాళ్ళు దీన మనసును చూస్తామా? కనబడదు. అది అలా రెండు సమానముగా రెండు కలిసిపోవడం అటువంటిది. అంటే ఒక రకంగా చూస్తే ఆయన సింహంలా కనబడతాడు, మళ్ళీ వెంటనే చూస్తే ఆయన మళ్ళీ గొర్రెపిల్ల కనబడతాడు. పరిపూర్ణంగా సింహంలా కనబడుతున్నాడు. అదే టైంలో మళ్ళీ సడన్గా మనం చూస్తే పరిపూర్ణ గొర్రెపిల్ల కూడా కనబడుతున్నాడు. ఆయన పరిపూర్ణంగా, ఏదో సగం సింహం సగం గొర్రెపిల్ల అంటలేదు నేను, పరిపూర్ణంగా సింహంలా కనబడుతున్నాడు. ఏదో గోత్ర సింహంలా కనబడుతున్నాడు, పరిపూర్ణ గొర్రెపిల్ల కూడా కనబడుతున్నాడు. ఆ రెండు అంతగా కలిసిపోయి ఒకే వ్యక్తిలో అంత ఇది బ్యాలెన్స్డ్గా అంత పర్ఫెక్ట్గా పొందుపరచబడి ఉండాలంటే ప్రపంచంలో ఎవరికి లేదు. అది చెప్పేది ఇంకా మనిషిగా చెప్తున్నాను నేను, అంత ప్రత్యేకమైన వాడు. అందుకే నేను అధికారం చూసినప్పుడు ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. అలా ఆయన దీనత్వం చూసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది తెలుసా? దీనత్వం చూసినప్పుడు కూడా. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నంతగా ప్రపంచాలు ఎవరు కూడా తగ్గించుకోలేదు. ఆయన తగ్గించుకున్నంత ప్రపంచాలు ఎవరు తగ్గించుకోలేదు. యేసుక్రీస్తుకి స్థానం ఏంటి తెలుసు? ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1:5 నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి. యేసుక్రీస్తు ప్రత్యేకత పరలోకంలో అయినంత ప్రత్యేకమైన చూద్దాం. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పనా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. గమనించండి, దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఎలాంటి తెలుసా? దేవదూతలు చాలా గొప్పలు మనకు తెలుసు. సడన్గా కనుక మనం నిజంగా దేవదూతను చూస్తే మనం దేవదూత కూడా మనం సాష్టాంగ నమస్కారం చేసేస్తాం. దేవుని దూత అంత ప్రత్యేకమైన వాళ్ళు. దేవదూతను ఎవరు దేవుడిగా చూడం, కానీ దేవదూతను చూస్తున్నప్పుడే ఆటోమేటిక్గా మనుషులంగా మనం కూడా దేవదూతల యొక్క ప్రత్యేక స్వభావాన్ని మనం చూస్తున్నప్పుడు దర్శనం ఇవ్వగానే ఆటోమేటిక్గా బైబిల్లో కానీ నార్మల్గా కానీ వెంటనే దేవునికి సాష్టాంగ నమస్కారం చేసినంతలాగా బైబిల్లో చాలామంది చెయ్యబోయారు కూడా. దేవుని దూత చేయమని చెప్పలేదు, కానీ ఆల్మోస్ట్ దేవుని దూత వచ్చాడు అనుకోండి, దాన్ని చూసినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ దేవుడే వచ్చాడేమన్నంతలాగా స్పందించేవాళ్ళు. దేవునికి నమస్కారం చేసినంతలాగా దేవుని దూతకు కూడా నమస్కారం చేసేవాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుని దూతను చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నువ్వు దేవుడే అనుకునే భ్రమపడేంత గొప్పతనము దేవుని యొక్క దూతల్లో ఉంది. దేవుని యొక్క దూతను ప్రత్యేకమైన వాళ్ళ, పరలోకంలో ప్రధాన దూత చాలా చాలా ప్రత్యేకమైన వాడు, చాలా చాలా ప్రత్యేకమైన వాడు. ఒకసారి దూతలు మనకి పరిచారం చేయడానికి దేవుడు మనం నియమించాడు. కానీ అలాగని చెప్పేసి దేవదూతలను తక్కువ అంచనేయకండి. దేవదూతలు చాలా బలవంతులు. కొన్ని లక్షల మందిని ఒక సెకండ్లో కూడా యుద్ధంలో విజయాన్ని ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ ఉన్నట్టు బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ దేవుని దూతలు ఏమంత సామాన్యమైన వాళ్ళు కాదు. పరిశుద్ధతలో కానీ మహిమలో కానీ ఎందులో అయినా సరే ఆయన చూస్తే ఆల్మోస్ట్ నువ్వు దేవుడేమో అనుకుని భ్రమపడి పూజించేసేంత గొప్పతనం ప్రత్యేకత దేవుని దూతల్లో ఉంది. అయినా సరే పరలోకంలో టాప్ లెవెల్ ఉంటే దూత కూడా ఇంకను యేసుక్రీస్తుకి నమస్కరించాల్సిందే. దూతల్లో ఎవరో ఒక, ఆ దూతల్లో ఉన్నటువంటి వర్షకం ఎవరో ఒక దూత కనుక భూమి మీదకి వస్తే మనిషి ఆటోమేటిక్గా నమస్కారం చేసేబోతున్నాడు, పూజించబోతున్నాడు. అంటే ఒక సాధారణమైన దూతను చూస్తేనే మనం అలా రెస్పాండ్ అయిపోతున్నాం. అలాంటిది పరలోకంలో టాప్లో ఉన్న దూతను మీరు చూడండి, ఆయన స్థాయి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఆయన రేంజ్ ఏంటో ఒకసారి ఆలోచించండి. అంత టాప్లో ఉన్న దూత కూడా యేసుక్రీస్తుని చూసినప్పుడు పూజించడం స్టార్ట్ చేస్తాడు, నమస్కరించడం స్టార్ట్ చేస్తాడు. అలాగే యేసుక్రీస్తుని గురించి గొప్పగా మాట్లాడినట్టుగా ఏ దూతతో కూడా దేవుడు మాట్లాడలేదట. అంత ప్రత్యేకమైన యేసుక్రీస్తు. దేవుని దూత అందరికంటే ప్రత్యేకమైన వాడు. ప్రధాన దూత కూడా యేసుక్రీస్తుని పూజించడం స్టార్ట్ చేస్తున్నారంటే ఆయనే చూస్తున్నా అంటే ఆలోచించండి, యేసుక్రీస్తు ఎంత మహిమగలవాడై ఉంటాడు. మనమేమో దేవుని దూతను చూసే మనం ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోతున్నాం మనం. అలాంటప్పుడు ఆ నేను చెప్పేది ప్రధాన దూత కూడా యేసుక్రీస్తుని పూజించడం స్టార్ట్ చేస్తారంటే, యేసుక్రీస్తు గురించి మాట్లాడినంత గొప్పగా ఏ దూతతో కూడా దేవుడు మాట్లాడలేదంటే యేసుక్రీస్తు ఎంత ప్రత్యేకమైన ఉంటాడు, ఎంత ఉన్నతమైనటువంటి ఉంటాడు. పరలోకంలో ఆయన మించినటువంటి వారే లేరు. పరలోకంలో
ఈ భూమి మీద మనం కొన్నిసార్లు అల్పంగా ఎంచుతాం దేవుణ్ణి. కానీ పరలోకంలో నేను ఎంతమంది చెప్పిన చూసారా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తే, వేరేది ఇంకేది లేదు. నేను ఎంతో చెప్పిన చూసారా, అబ్రహాం రాడు, పౌలు రాడు, ఎవరు రారు అక్కడ. వాళ్ళందరూ ఉన్నా సరే మనం కూడా ఆయన చూసినప్పుడు అబ్రహామును పక్కకు తప్పుకోమంటాం మనం కూడా బహుశా. ఎందుకంటే యేసుక్రీస్తుని చూసినప్పుడు అబ్రహాం కూడా మనకి చాలా తక్కువ కనబడతాడు. మనకి అంత ప్రత్యేకత యేసుక్రీస్తులో ఉంది. అదే ఆయన గొప్పతనం. మరి అలాంటి ఆయన అంత గొప్పతనం ఉండి పరలోకలు పూజించబడుతూ ఉన్నటువంటి, ప్రధాన దూతతో పూజించబడుతూ, గౌరవించబడుతూ, అత్యధిక ఘనతను పొందుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు, యూదగోత్ర సింహముగా ఉండేటువంటి యేసుక్రీస్తు, ఆయనలో ఉన్న ఇంకొక యాంగిల్ ఏంటంటే ఆయన గొర్రెపిల్లలాగా భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు గొర్రెపిల్లలాగా వచ్చినప్పుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు ఆయన. ప్రపంచంలో సృష్టిలో ఆయన లాంటి వాళ్ళు లేరు. ఆ టాప్ పొజిషన్ ఉన్న ఆయన తీరా గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు వెళ్ళినంత దీనత్వానికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తికి మాట, ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో సినిమా యాక్టర్లు ఎవరన్నా మనం చూసానుకుంటా, లేదన్నా ఎవరైనా పేదవాళ్ళకి సపోర్ట్ చేసి ఏదైనా పేదల దగ్గరికి వెళ్తేనే మనం చాలా గొప్పగా చెప్పేస్తాం, అబ్బో ఎంత దీనత్వం అండి, ఎంత హంబుల్నెస్ అండి అనేస్తాం మనం. పొగడేస్తుంటాం. చాలా మంది ప్రపంచం ఇంప్రెస్ అయిపోద్ది. ఆయన చూడండి అంత టాప్ లెవెల్ ఉంటూ కూడా చూడండి అలా పూర్ గుడిసెలోకి వెళ్ళాడండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేశాడు, వాళ్ళు హెల్ప్ చేశాడు అంటాం. మరి ఒక సొసైటీలో ఏదో ఒక రాష్ట్రంలోనో లేదా ఒక సౌత్ ఇండియాలో ఒక దేశంలోనే గొప్పవాడ కనబడేటువంటి ఒక ఆయన ఎవరో ఒక తనకంటే తక్కువ స్థాయిలో వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేస్తాను, లేదా వారికి ఏదో సపోర్ట్ చేస్తాను, అప్పుడు ఆయనలో చాలా ప్రత్యేకత ఉందండి, ఆయన చాలా తగ్గించుకున్నాడండి, ఆ గొప్పతనం ఏది ఆయన చూపించుకోలేదండి అని మన మనుషులు అంతలా పొగుడుతున్నప్పుడు యేసుక్రీస్తు దినత్వం విశ్వాసాలు మనకి ఎందుకు గుర్తురాదు? మనల్ని సినిమా యాక్టర్లో స్పోర్ట్స్ స్టార్ ఇంప్రెస్ చేస్తున్నారు దినత్వంలో. వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తారు, కానీ సాధారణమైన షర్ట్ ప్యాంట్ వేసుకొని లేదా లుంగి వేసుకొని ఒకసారి వెళ్తుంటే చూడండి అసలు ఎంత తగ్గించుకుని అసలు ఆ లెవెల్లో చూపించుకోవట్లేదని అంటాం మనం. ఇంప్రెస్ అయిపోతున్నాం మనం సినిమా యాక్టర్లను చూసి. ఇప్పుడు అలాంటప్పుడు యేసుక్రీస్తు అందరికంటే టాప్ లెవెల్ ఉన్నటువంటి ఆయన, గొప్పవాడు అంటే ఆయన, సింహం లాంటి స్వభావం ఉన్నటువంటి ఆయన గొర్రెపిల్ల లాంటి స్వభావంతో కిందకు వచ్చాడు. అలా వచ్చినప్పుడు నీ స్థాయిలోకి రాలేదు, నీకంటే తక్కువ స్థాయిలోకి వెళ్ళాడు, నీకంటే కిందకి వెళ్ళాడు ఆయన. అది ఎంత ప్రత్యేకంగా ఆలోచించండి. అత్యంత స్థితిలో గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన, అత్యంత అల్పమైన స్థితిలోకి వెళ్ళాడు. అంటే సింహం లాంటి స్వభావం ఎంత పరిపూర్ణంగా ఆయనలో ఉందో, గొర్రెపిల్ల లాంటి స్వభావం కూడా అంతే పరిపూర్ణంగా ఆయనలో ఉంది. ప్రపంచం దీన్ని కూడా చూసి ఇంప్రెస్ అవుతుంది, ఆయన దినత్వాన్ని చూసి కూడా ఇంప్రెస్ అవుతుంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే అలాగ తనకంటే చాలా రెట్లు అల్పమైనటువంటి వారి కొరకు. బట్ ఇంకా మళ్ళీ వెనక్కి చెప్తాను చూడండి, నిందడ లిస్ట్ చెప్పిన చూస్తారు, అందులో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాడు కూడా యేసుక్రీస్తుకి దగ్గర కూడా కొంచెం కూడా రాడు. అంత ఫస్ట్కి సెకండ్కి అంత గ్యాప్ ఉంటుంది. సెకండ్కి థర్డ్కి మామూలు గ్యాప్ ఉండొచ్చాము, కానీ ఫస్ట్కి సెకండ్కి చాలా గ్యాప్ ఉంటుంది. అంత ప్రత్యేకమైన వాడు. కానీ అలాంటి ఆయన కూడా అసలు ప్రపంచం ఎవరి గురించి పట్టించుకోనటువంటి అల్పమైనటువంటి వారి దగ్గరికి క్రీస్తు వచ్చాడు. స్నేహితులు గారికి ఎవరినో ఒకరు బహుశా నార్మల్గా పెట్టరు, కానీ బహుశా ప్రాణం పెట్టే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంటారేమో స్నేహితుల కోసం. కానీ తనని ద్వేషించేటువంటి వాళ్ళు, తనని విమర్శించేటువంటి వాళ్ళు, పాపుల గురించి ఎవరికి పనికిరాని సొసైటీలో అత్యంత అల్పమైన స్థితిలో ఉండి దేనికి ఎవరికి పనికి రాకుండా అందరూ చులకనగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళకంటే ఎక్కువగా తగ్గించుకొని క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడంటే ఏదో శరీరం ధరించుకుని వచ్చాడంటే పరలోకం వదిలేసాడండి అనుకుంటున్నాం. అది కాదు. ఆయన ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చాడు, అక్కడ నుండి భూమి మీదకి వచ్చాడని కాదు. భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో ఫరిసేయులు, యూదులందరూ కూడా సుంకర్ని, వేశ్యల్ని, వ్యభిచారుల్ని, సుంకర్ని వీళ్ళందరినీ కూడా ద్వేషించేవాళ్ళు. అన్యుల్ని, సమరయులు అందరూ కూడా చాలా ద్వేషించేవాళ్ళు. పాపులుగా చాలా నీచంగా చూసేవాళ్ళు, వాళ్ళని నీచంగా చూసేవాళ్ళు. ఈ సొసైటీలో కలిసే బతుకుతున్నాం, కలిసే తిరుగుతున్నాం, కానీ నీకు ఎదుటోడు చీపు కనబడుతున్నాడు నీకు. అలాగే యూదులు ఫరిసేయుల్ని, సుంకర్ని చీపుగా చూశారు, పాపుల్ని చాలా చీపుగా చూశారు. నీకు వాళ్ళని చూస్తే చాలా చీపు అనిపిస్తుంది నీకు. అలాంటప్పుడు పరలోకంలో అందరికంటే గొప్పోడు ఆయన, పరలోకంలో అందరికంటే గొప్పోడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైనా చీపుగా చూడలేదు. ఆయన ఒక మనిషి కూడా చీ అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. ఆయన ఎంత కంఫర్టబుల్ ఉన్నాడంటే చాలామంది ఫరిసేయులు అంటే చూసి ఏంటి నాలుతో కలుస్తున్నాడేంటి అని కూడా విమర్శించారు. అంటే ఒక యూదుడు కూడా వెళ్ళి కలవలటువంటి అల్పమైన స్థితిలో ఉన్నటువంటి సమాజం ఆ రోజుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
నీవు నేను కూడా కొన్ని పనులు చేయమో, నీవు నేను కూడా కొన్నిసార్లు తగ్గించుకున్నంతగా యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు. నేను ఖచ్చితంగా బలగొద్దు చెప్తున్నాను, నీవు నేను కూడా చాలా విషయాలు తగ్గించుకోము. అక్కడ వస్తే మన ప్రెస్టేజ్, మన అహం మనకు అడ్డొచ్చేస్తుంది. మనకి నువ్వు ఈగోగా ఫీల్ అయ్యి మనము కూడా అది చేయడం మనకు చీప్ అనుకోని ఫీల్ అయ్యే పని కూడా క్రీస్తు ఏమాత్రం మొహం పడకుండా ఈజీగా చేయగలుగుతాడు ఆయన ఆ పని. నువ్వు నేను దేవుని నమ్ముకున్న తర్వాత కూడా చేయనంత అల్పమైనటువంటి కార్యాలు కూడా క్రీస్తు చాలా ఈజీగా చేస్తాడు. మనం కొంతమందిని తృణీకరిస్తాం, ద్వేషిస్తాం, చెడుగా మాట్లాడుతుంటాం, కానీ వాళ్ళ దగ్గర కూడా క్రీస్తు చాలా ఈజీ కంఫర్టబుల్గా వెళ్తాడు. ఆయన ఏంటి ఇలాంటి వాళ్ళ దగ్గరికి రావడం ఏంటి, అది చాలా ఎక్స్ట్రీమ్. అది మనం అడుక్కునే వాళ్ళం లేదా మనకంటే మురికి బొట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని చూస్తే కొన్నిసార్లు మనం చీప్గా చూస్తాం. మనకంటే తక్కువ సంపాదన ఉన్న వాళ్ళని చీప్గా చూస్తాం. మనకంటే తక్కువ స్థలం బతుకుతున్న వాళ్ళని చీప్గా చూస్తాం. మనకే వాళ్ళు చాలా చీప్ అనిపిస్తున్నారు. చాలా వాళ్ళతో మనమే కలవకూడదు, వాళ్ళతో మాట్లాడదు మనమే అనుకుంటాం. క్రీస్తు పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి మనుషుల కోసం వచ్చాడు, మనుషుల మీద సంచరించాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఇంకా చెప్పండి, వాళ్ళకి పరిచయం చేసిన ప్రతిసారి క్రీస్తు తగ్గించుకున్నాడు. ఆయన సహాయం చేశాడన్నది ఏం చెప్తుందంటే, ఆయన మనుషులకు సహాయం చేయాలంటే ఆయన తగ్గించుకోవాలి. ఎందుకంటే నువ్వు అక్కడ పరిచయం చేయాలంటే నువ్వు ఎవరికైతే పరిచయం చేస్తున్నావు వాడికంటే నువ్వు తక్కువ స్థాయిలో ఉండడానికి ఇష్టపడితేనే నువ్వు వాడికి పరిచర్య చేయగలుగుతావు. నువ్వు నీ స్థితిలో ఉండి మనం పరిచర్య చేయలేం. నువ్వు ఒకరిని పరిచర్య చేయాలంటే నువ్వు వాడి కింద ఫస్ట్ వెళ్ళడం నేర్చుకోవాలి. అలా వెళ్తుంది కానీ పరిచర్య చేయలేం. అప్పుడు క్రీస్తు అందరికీ పరిచారకులను పరిచర్య చేసిన అర్థం ఏంటంటే, ఆయన అందరికన్నా తక్కువ స్థితిలోకి వెళ్ళాడు కాబట్టి పరిచర్య ఆయన చేశాడు. ఈరోజు మనం ఏంటి, అందుకని చూడండి, జబదేయి కుమారుని తల్లి ఒకసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నువ్వు పరలోకంకి వెళ్ళి కూర్చున్నప్పుడు, నువ్వు సెటిల్ అయిపోయినప్పుడు, నాకు ఒక్క కొడుకుని ఎడం పక్కన, ఇంకో కొడుకుని కుడి పక్కన, ఆ ప్లేసెస్ మాకు కావాలి అని రికమెండ్ చేయడానికి వచ్చింది. అప్పుడు క్రీస్తు బోధించడం స్టార్ట్ చేశారు. ఏమని తెలుసా, గొప్పవాడిగా ఉండాలంటే గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చుంటే గొప్పలు అవరు, అందరికన్నా తక్కువగా తగ్గించుకుంటే గొప్పలు అవుతారు. అంటే బేసిక్ ఏం చెప్పారంటే, అక్కడ గొప్పోడు అవడానికి నువ్వు గొప్పోడు అయ్యే, నువ్వు నీ గొప్పతనం నిలబెట్టుకునే కొలది నువ్వు గొప్పడు అవ్వవు, నువ్వు తగ్గించుకునే కొలది నువ్వు గొప్పడు అవుతావు. ఎంతమంది కిందకి వెళ్ళడానికి ఇష్టపడతావు నువ్వు అంత గొప్పడివి అవుతావు. ఆ మాట చెప్పిన ఒకసారి యేసుక్రీస్తు అంటే దాన్ని బట్టి చూసుకుంటే, నిన్నే తగ్గించుకోమని క్రీస్తు ఒకవేళ చెప్పారని బహుశా మనం ప్రపంచంలో అనుకుంటే, బోధన అనుకుంటే, అప్పుడు క్రీస్తు కుష్ఠవ్యాధి గల వాళ్ళకు కూడా పరిచయం చేశారు. సమరయ స్త్రీతో క్రీస్తు కూర్చొని మాట్లాడారు. శిష్యులు కూడా చాలా సందర్భం నచ్చలేదు అది, కానీ క్రీస్తు చాలా కంఫర్టబుల్గా కూర్చొని మాట్లాడారు, చాలా టైం స్పెండ్ చేశారు. భోజనం కూడా చేయడం మానేసి ఆవిడతో మాట్లాడారు. ఆయన అంత కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు. మనం అలా ఫీల్ అవ్వం, వాళ్ళతో మనకేంటంటే మాట్లాడుతాం మనం. అలాంటి వాళ్ళు కూడా ఆయన పరిచర్య చేశారంటే, వాళ్ళకన్నా కష్టం కిందకి వెళ్ళుంటేనే కదా వాళ్ళకి పరిచర్య చేస్తారు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి అధికారులు అయితే ఏం చేస్తారు, నేను అధికారిని, నేను నా పొజిషన్ ఇది కాబట్టి మీరు అందరూ వచ్చి నాకు సర్వీస్ చేయండి. అధికారం ఉన్న వాళ్ళేమో నాకు అధికారం ఉంది కాబట్టి నా కింద ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి, నాకంటే తక్కువ వాళ్ళు అందరూ వచ్చి నాకు పరిచయం అంటారు. కానీ క్రీస్తు అందరికంటే గొప్పవాడయ్యి ఉండి కూడా ఆ గొప్పతనం ఎలా చూపించుకున్నాడో తెలుసా, అందరికంటే తక్కువ స్థాయిలో దిగి. ఈ సొసైటీలో ఈ రోజులు మనం కూడా పెద్దగా గౌరవించినటువంటి, మాట్లాడినే ఘనపరచినటువంటి, తృణీకరించేటువంటి, మనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి దగ్గరకు కూడా వెళ్ళి వారి కిందకి వెళ్తే కానీ ఆయన వారికి సహాయము చేయలేదు. ఆయన హెల్ప్ చేసినట్టు అర్థం ఏంటంటే వాళ్ళకంటే కిందకి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఒకసారి ఆలోచన, ఏదో ఆయన అద్భుతం చేశాడంటే సహాయం చేశాడని కాదు, ఏ స్థాయిలో ఉండి ఆయన ఏ స్థాయికి వచ్చి పరిచర్య చేశాడు. అప్పుడు మనం నిజంగా దేవుని యొక్క ఆ స్వభావం మనం నిజంగా ఇంప్రెస్ చేయాలి కదా మనల్ని. ఎందుకంటే ఎవరిలో అలాంటి లక్షణాలు మనం ఒకేసారి అన్ని సమపాలల్లో ఒకే ఆయనలో ఈక్వల్గా ఉండడము. నువ్వు చూసినప్పుడు ఒక ఆయనకేమో చూస్తానేమో గృదాగోత సింహం కనబడుతున్నాడు, ఒక ఆయనకేమో గొర్రెపిల్ల కనబడుతున్నాడు. అది ఎలా సాధ్యమండి? అంటే అన్ని ప్రత్యేకమైన స్వభావాలు ఆయనలో సమపాలల్లో ఉన్నాయి. ఆయనంత ప్రత్యేకమైన వాడు. ఆయన నువ్వు సింహాన్ని చూస్తావు, ఆయన చాలా దీనత్వాన్ని కూడా నువ్వు చూడగలవు. ఇప్పుడు అలాంటి లక్షణాలు మనం ప్రపంచంలో ఎవరిలో చూస్తాం? ఎవరిలోనూ చూడలేం. అంత గొప్ప అధికారం, మనం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల అధికారం మనం చూసామా? చూడలేదు. ఒకవేళ అలా లిస్ట్ తయారు చేసినా కష్టపడి ఆయన నెంబర్ 1 అయ్యాడు అక్కడ. ఇప్పుడు అందరికన్నా బాగా తగ్గించుకొని అందరికీ సహాయపడే వాళ్ళు ఎవరంటే అందులో కూడా ఆయన నెంబర్ 1 అయ్యాడు. లిస్టులో ఫస్ట్ ప్లేస్లో అందరికంటే ఉన్నతంగా ఉండి అసలు లిస్టుకు కూడా మించినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఈ ప్రపంచంలో అత్యంత అల్పమైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన కిందకి వెళ్ళి ఆయనకి పరిచర్య చేశాడు. ఆయన ఇప్పుడు అంతా దేని కొరకు చేశాడు ఆయన? ఆ రెండు ఆయనలో ఎందుకు ఈక్వల్గా ఉన్నాయంటున్నాం. ఇక్కడ
యోధ గోత్ర సింహం ఒక ఆయన ఉన్నాడు, ఆయన అర్హుడు, ఆయన బలవంతుడు, ఆయన గ్రంథాన్ని తీస్తాడు, చదువుతాడు అని అంటున్నప్పుడు తీరా ఈయన కన్నులు తెరిచి చూసినప్పుడు ఈయన గొర్రెపిల్ల కనబడ్డాడు ఈయనకి. అది ఎలా సాధ్యము అంటే ఆయనలో ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి. నువ్వు చూసిన కొన్నిసార్లు ఆయనలో సింహం యోధ సింహంలా కనబడతాడు, అలాగని ఆయన గొర్రెపిల్ల కూడా మానేశాడా అంటే ఇంకను కొంతమందికి అదే మూమెంట్లో చూసినప్పుడు వాళ్ళకి గొర్రెపిల్ల కనబడతాడు. దేవుని నిజంగా ఆరాధించినప్పుడు కనుక నువ్వు క్రీస్తుని చూడగలిగితే, కొంతమంది ఆరాధిస్తున్నప్పుడు క్రీస్తుని చూస్తున్నప్పుడు సర్వాధికారం కలిగి ఏదన్నా సరే తన అధికారం యూస్ చేసి చేయగలిగినటువంటి ఒక అధికారం కలిగినటువంటి బలవంతుని చూస్తారు కొంతమంది ఆరాధించేటప్పుడు. అదే కొంతమంది నేను చాలా దీనుణ్ణి అయినా సరే నన్ను అర్థం చేసుకున్న దీనత్వం ఆయనలో ఉంది అని కూడా క్రీస్తుని చూసి ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. ఒకే టైంలో ఒకే పాట ద్వారా ఇద్దరు వ్యక్తులు, ఒకరు సింహాన్ని చూస్తే క్రీస్తులో ఒకరేమో గొర్రెపిల్లను కూడా చూసి దేవుని ఆరాధిస్తారు. అలాగా క్రీస్తు కనబడతాడు. అలాగా ఈ రెండు ఎందుకు ఎవరి కోసం ఇవన్నీ కూడా అంటే ఆయన గొప్పడు అవడానికి కోసం కాదు. ఆయన ఎందుకు గొప్పడు అంటే నిజంగా ఆ రెండు కూడా మన కోసం వాడుతాడు ఆయన. అది ఇక్కడ ఇష్యూ. ఆయన మన కోసం. ఆయన దీనత్వం ఎందుకు అంటే మన కోసం. ఆయన గొప్పడుగా మాత్రమే ఉన్నాడు అనుకోండి, సపోజ్ అనుకుందాం. గొప్పడుగా మాత్రమే ఉంటే నువ్వు అల్పుడుగా ఉండి నీ దీనత్వంలో ఉండి నీ ప్రాబ్లమ్స్లో ఉండి నువ్వు ఆయన అందుకోలేవు. ఎందుకంటే ఆయన అంతా గొప్పోడు. దేవుని దూతలు కూడా ఆయన చూసి మోకరించుకుని ఉండలేరు, ఆయన ఆరాధించుకుంటలేరు, తమ పాదములు కప్పుకోకుండా వాళ్ళు ఉండలేరు. మరి అప్పుడు దేవుని దూతలు కూడా ఆయన చూసినప్పుడు పరలోకంలో కూడా ఆయన చూసి ఇంకా భయపడేవాళ్ళు, తన పాదములు కూడా ఆయన పరిశుద్ధుని చెప్పేసి పాదాలు కూడా కప్పుకొని తలదించుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి దేవుని దూతలు ఆయన కనుక నిజంగా మనిషి అందుకోవాలంటే ఈ శరీరంతో ఉంటాడు, మనిషి అందుకోగలడా? ఆయన అలాగే కనుకుంటుంటే ఏ ఒక్కరు కూడా ఆయన మనం అందుకోలేవు. నీకు ప్రాబ్లం ఉండొచ్చు, నువ్వు వెళ్దాం అనుకుని ట్రై చేయొచ్చు, కానీ ఆయన ఎంత ఉన్నతుడు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. అందుకని ఏం చేస్తారు తెలుసా, ఆయన గొర్రెపిల్లగా వచ్చి నీకంటే తక్కువ స్థాయిలో ఉండి నీకు సహాయం చేస్తూ నువ్వు ఆయన ఈజీగా అందుకోగలిగే అంత స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన గొర్రెపిల్లగా ఉన్నప్పుడు నీకంటే గొప్పవాడుగా లేడు, నీకంటే తక్కువవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళచ్చు, నువ్వు ఆయన దగ్గరికి ఆయన పరిచారం నువ్వు పొందుకోవచ్చు, ఆయనకు ఉపచారం చేయడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు. కాకపోతే ప్రాబ్లం కొన్నిసార్లు మనం అది గుర్తించలేకపోతుంటాం, క్రీస్తుకి ప్రత్యేకంగా అర్థం చేసుకోలేకపోతుంటాం. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతాం చూసాం, ఆమె యేసుక్రీస్తుతో మాట్లాడుతాం, డిస్కషన్ జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా, నీతో మాట్లాడుతుంది ఎవరో కనుక తెలిస్తే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వడం కాదు, నన్ను నీళ్ళు ఇమ్మని అడుగుతావు, ఎప్పటికి నువ్వు దప్పిక వనవు, నేనేంటో నీకు అర్థమవుతావు, నువ్వు నన్ను తిరిగి అడుగుతావు. ప్రాబ్లం అంటే నేనేంటో నీకు ఇంకా అర్థం కాలేదు. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో క్రిస్టియన్స్కి ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటూ కూడా చాలా సందర్భాల్లో మనకి అర్థం కాదు క్రీస్తు. ఆయనతో మాడుతుంటాం కానీ అంత ప్రత్యేకంగా మనకు అర్థం కాదు. అది నిజంగా అర్థమైతే ఆయన గొప్పతనము మన కోసమే, ఆయన దీనత్వము మన కోసమే, అవన్నీ మన కోసమే నీకు అర్థమైనప్పుడు మనం ఆయన స్తుతించకుండా, ఆయన పూజించకుండా, ఆయన గురించి గొప్పగా మాట్లాడకుండా, ఆయన ఘనపరచకుండా మనం యాక్చువల్గా ఉండనే లేము. ఘనపరచకుండా మనం ఉండలేము ఆయన అర్థమైతే. మన అంటే దేవుని ఏంటంటే ఊరిని ఏదో మామూలు ఆయన గొప్పోడే, మనకంటే కొంచెం గొప్పడు అంటే చూస్తాను అంతే, మనకంటే కొంచెం గొప్పోడు. అందుకనే మనం ఆయన పెద్దగా మనల్ని ఏది కూడా యేసుక్రీస్తు పాటలు పాడతాం, మనల్ని ఏది పెద్ద కదిలించట్లేదు. ఎందుకంటే పాడుతున్నాం కానీ మనం ఎవరి గురించి పాడుతున్నామో ఆయన నిజంగా మనకు అర్థం కాలేదు. సమరయ స్త్రీ లాంటి స్థితిలో కొన్నిసార్లు మనం ఉంటాం, మాడుతుంటాం ఆయనతో, ఆయన స్పెషల్ అనుకుంటాం కానీ ఎంత స్పెషల్ మనకు అర్థం కాదు. ఇక్కడ కూర్చొని మీరు అందరూ కూడా దేవుడు స్పెషల్ అని అంటారు, నేను కాదన్నా, కానీ ఎంత స్పెషల్ నీకు అర్థమైందా? ఆయన గొప్పడే కానీ ఎంత గొప్పడో నీకు అర్థమైందా అంటున్నది ఇక్కడ ఇష్యూ. ఆయన గొప్పడని అందరూ అంటాం, ప్రపంచం అంటుంది క్రీస్తు గొప్పడని, మనం అనమా? ఖచ్చితంగా మనం కూడా అంటాం గొప్పడని. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రపంచం ఆయన గొప్పతనాన్ని కొంతవరకు లిమిటెడ్గానే చూస్తుంది, కానీ సంగమగా దేవుని నమ్మినటువంటి వారముగా, వాక్యాన్ని వింటున్నటువంటి వారముగా, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క మనస్తత్వము, ఆయన ఇష్టాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి, అది మనం చదువుతున్నాం తెలుసుకున్నప్పుడు ఇంకనూ ఆయన గొప్పతనం, ఆయన ప్రత్యేకత మనకు అర్థం కావట్లేదంటే మనం చాలా దయనీయ పరిస్థితులు మనం ఉన్నాం. ఆయన గొప్పోడే కానీ ఎంత గొప్పోడో కనీసం కొంత నీకు అవగాహన వచ్చిందా? ఆయన గొప్పతనం అర్థం చేసుకునే కొలది అనిపిస్తుంది అంటే అబ్బో నాకు ఆయన అర్థం కావట్లేదు, అంత గొప్పడు అనిపిస్తుంది మనకి. నిజం దేవుడు అంత ప్రత్యేకమైన అర్థమైతే నీకు అనిపిస్తుంది సొమ్ము ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నీ ఈ లిమిటెడ్ మైండ్తో నీకున్నటువంటి ఈ వాక్ చాతుర్యం, ఈవెన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నేను చెప్పేసానంటే క్రీస్తు మొత్తం నేను చెప్పేసాను ఈరోజు, లేదా ఒకవేళ నెక్స్ట్ వీక్ కూడా చెప్పాను అనుకోండి, ఒకవేళ చెప్పేసాం దేవుడు అంత గొప్పడు మనకు అర్థమైపోయింది అని అర్థమా? బైబిల్ మొత్తం కూడా దేవుని గొప్పతనం గురించే.
నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వు ఏ మెసేజ్ విన్నా సరే ఇంక నువ్వు దేవుని గొప్పతనం గురించే, దేవుని గొప్పతనం గురించే. దాన్ని రోజు ఒకవేళ రోజు ప్రసంగించేటువంటి ఒక గొప్ప ప్రసంగికుడు రోజు 1 గంట బోధించిన, జీవితకాలం బోధించిన, ఇంక నువ్వు దేవుని గొప్పతనం అతను పూర్తిగా చెప్పేశాడని మనం చెప్పలేం. కారణం ఏంటంటే ఆయన అంత గొప్పోడు. ఒకసారి ఊహించండి, సపోజ్ నేనే ఇక్కడ నిలబడి సంవత్సరం 365 రోజులు ఇక్కడ నిలబడి రోజు ప్రేయర్ మీటింగ్ పెట్టి రోజు 1 గంట దేవుని గొప్పతనం నేను మాట్లాడేసి చచ్చిపోయిపోయిన అనుకుందాం. లైఫ్ టైం సరిపోద్దా ఆయన గొప్పతనం మొత్తం చెప్పేశాడండి, ఆయన సరిపోయిందండి మొత్తం మాకు తెలిసిపోయిందని మొత్తం చెప్పేసాడు అనుకోగలవా? ఒక నిజంగా అలా మనం చేయగలిగిన ఇంక నువ్వు తెలుసుకుంది చాలా చాలా తక్కువ. ఇంక నువ్వు ఏదో పైన టచ్ చేసావు ఆయన్ని. దేవుడు అంత గొప్పడు అంటున్నాను నేను. ఏదో నేను చెప్పేశాను కాబట్టి వాక్యం ఆయన అంత గొప్పడు అర్థమైపోయిందండి, మా దేవుడు చాలా గొప్పడు అండి అర్థమైపోయింది అని కాదు. ఇంక నేను ఎంత చెప్పిన అనుకున్నా ఇంకొన అది పైపెంచని ఏదో టచ్ చేసాం అంతే మనం. ఎందుకంటే ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకున్నంత మైండ్ మనకు లేదు, గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత జ్ఞానము వాక్చాతుర్యం నాకు లేదు, ఎవరికి ఉండదు. కాకపోతే కొంత తెలుసుకోగలిగే ప్రయత్నమే మనం చేస్తున్నాం. కానీ ఏమంటే తెలుసా, ఆయన గొప్పతనం కొంచెం తెలుసుకున్నా అదే చాలా గొప్ప విషయం అంటాను. ఎందుకంటే ఆయన ఉన్నట్టు గొప్పతనం 1% తెలుసుకున్నా 1% చాలా గొప్పది. అది నేను చాలా గొప్పగా ఎఫెక్ట్ చేసే అంత గొప్పతనం ఆయనలో ఉంది. కొంచెం తెలుసుకున్నా అంత గొప్పడు ఆయన. అందుకని ఊరిని ఏదో దేవుడు గొప్పడని ఊరిని అనుకోవడం కాదు. ఆయన గొప్పడై ఉంటే ఆయన చెందవలసిన ఘనత మనం చెల్లిస్తున్నామా లేదా? ఆయన యోధ గోత్ర సింహం అన్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత భయభక్తులు మనం కనపరచాలి, అంత విధేయతను మనం కనపరచాలి, మనం ఎంతగా తగ్గించుకోవాలి, అంతకని దగ్గర కూడా మనం సరెండర్ అయిపోవాలి. ఏం దేవుని దూత వచ్చాడు ప్రత్యక్షమైతే ఆటోమేటిక్గా అందరం సాగిలు పడిపోతాం. ఏదో దేవుడినేమో అనుకుని భ్రమపడిపోతాం 1 సెకండ్ మనం. ఆ దేవుని దూత వచ్చి నేను దేవుని దూతని దేవుని కాదని చెప్పుకుంటే తప్ప, దేవుని దూత వచ్చినా సరే మనం దేవుడు అనుకుని కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. దేవుని దూతే అంత మహిమకరంగా ఉంటాడు. అలాంటప్పుడు దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు. మనకి మహిమకరంగా కనబడేటువంటి దేవుని దూతలు ఆయన్ని పూజిస్తున్నాయంటే అప్పుడు ఇంకా ఆయన ఎంత గొప్పడై ఉంటాడు. ఇప్పుడు అంత గొప్పడైనప్పుడు మనకి ఎందుకు అర్థం కావట్లేదు? భూమి మీద ఉన్న మనకి ఆయన ఉండేటువంటి ప్లేస్లో మనం వచ్చినప్పుడు మనకి ఎందుకు తెలియట్లేదు? క్రికెట్ స్టేడియంలో కూర్చున్న వాళ్ళకి క్రికెట్ గురించి అర్థమవుతుంది, అక్కడ జరిగే యాక్టివిటీ గురించి అర్థమవుతుంది, దాని ప్రత్యేకత గురించి అర్థమవుతుంది, దాన్ని బట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. అప్పుడు చర్చిలో కూర్చున్నట్టు మనము దేవుని సన్నిధిలో చెప్పుకున్నాం, మనము దేవుని తెలుసుకున్నాము అని చెప్పుకున్నాం. మనము ఎందుకంత రాడికల్గా ఎక్స్ట్రీమ్గా విపరీతంగా మనం స్పందించలేము? ఎందుకంత బిగ్గరగా మనం ఎందుకు పాడలేము? గొంతుకు చించుకొని ఎందుకు మనం పాడలేము? గుండె పగిలిపోయేంత గొప్పగా ఎందుకు మనం పాడలేము? అర్థం ఏంటంటే అంత అవసరం లేదనుకుంటాం మనం. ఎందుకు అంత అవసరం లేదంటే ఆయన ఏమీ కాదు. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇస్తాం, కొంతమందికి బాగా కాస్ట్లీ ఇస్తాం, కొంతమందికి వాళ్ళకి అంత అవసరం లేదులే ఎంత చాలు అనుకుంటాం. కొన్నిసార్లు మనిషిని బట్టి మనం స్పందిస్తాం. ఓకే, మనుషులు కాదు, నేను దాన్ని ఏమన్నాను, కానీ మనం మాట్లాడేది అందరికంటే ప్రత్యేకమైన భావన మాట్లాడుతున్నాం. అలాంటి స్వభావం ఎవరికీ లేదు, అలాంటి ఆయన ఎవరు లేరు. ప్రపంచం మనిషిగా ఆయన ప్రత్యేకమైన స్థానంలో టాప్ లెవెల్లో పెట్టారు ఆయన్ని మనిషిగా. అప్పుడు ఆయన దేవుడు గుర్తించిన మనము ఇంకెంత ప్రత్యేకంగా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగ మనం ఉండాలి, ఆయన దగ్గర ఎలాగ ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఇంకా దేవుని స్తుతించడానికి ఆరాధించాలి, ఇంకా ఏ విధానాలు ఉన్నాయి నేను ఆయన్ని స్తుతించడానికి గణపరచడానికి అని ఆలోచించాలి. వీలైనంత గొప్పగా, వీలైనంత ప్రత్యేకంగా, వీలైనంత ఎక్కువగా, వీలైన విధానాల్లో దేవుణ్ణి ఆరాధించడం గురించి ఆలోచించగలిగితేనే నువ్వు దేవుని తెలుసుకుని చెప్పగలం. లేదు ఊరినా కాసేపు 1 గంట పాటలు పాడతారంటే అయిపోగానే వాక్యం వెళ్ళిపోదాం అనుకుని ఏదో క్యాజువల్గా చేసేద్దాం అనుకుంటే కనుక బహుశా దేవుని గొప్పతనం అర్థమైంది, కానీ నీకు అంత ఎక్కువగా నీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏదో దేవుణ్ణి ఆరాధించడం చెప్పట్లేదు నేను. ఇది ఇప్పుడు నేను చెప్పానంటే ఏదో దేవుడికి నీ పాటలు అవసరం అని కాదు. నేను విషయం చెప్పనా, మన వల్ల దేవునికి పెసరంతోడు లాభం దేవునికి లేదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు తన స్వరూపం తన పొల్ల మనం చేశాడండి, ఎందుకంటే మనం ఆయన ప్రేమించాలని, మనం తిరిగి ఆయన మనం ప్రేమించాలని, ప్రేమను పొందుకోవాలని ఆయనలాగా మనం చేశాలనుకుంటారేమో. అది కూడా తప్పు. ఆయనకి ప్రేమ తక్కువయ్యి ప్రేమ నీ దగ్గర నుండి పొందుకుని నిన్ను తయారు చేయలేదు ఆయన. నీ ప్రేమ ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే జగత్తు పునాది వేయబడపు నేను ప్రేమించితేవని క్రీస్తున్నారు చెప్పారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. తండ్రి కుమారుని ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపి అంటే అర్థం ఏంటంటే మనిషి పుట్టక మునిపే కుమారుడు తండ్రి చూపించే ప్రేమలో తండ్రి సాటిస్ఫై అయిపోయాడు, తండ్రి కుమారుడు చూపించే ప్రేమలో కుమారుడు సాటిస్ఫై అయిపోయాడు. వాళ్ళకి ఏదో లోటుండి వాళ్ళకి సహవాసాలు ఎవరు లేక బోరు కొట్టి మనం చేయలేదు, అలా చేయలేదు మనం.
అన్ననే మనం వచ్చినప్పుడు ఏదో మనం చర్చకొచ్చామంటే ఏదో దేవుడికి ఏదో అవసరం తీరిపోయింది ఈరోజు, దేనికి ఏదో కలిసి వచ్చింది అనుకోకండి. నువ్వు పాటలు పాడి దేవునికి ఏదో కలిసి వచ్చిందని కాదు. నువ్వు పాడకపోయినా దేనికి వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వు చర్చి రాకపోయినా దేనికి వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వు హల్లెలూయా అనకపోయినా దేనికి వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆయనకి పెసరు కూడా నష్టం వచ్చేది లేదు. ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎంత పరిపూర్ణుడు అంటే ఆయన దేని చేత ఆయన బాధపడ్డు. ఇప్పుడు సింపుల్ చెప్తున్నాను, ఒకవేళ ప్రపంచం అంతా, చాలామంది నమ్మరు, చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్తున్నాను నేను, చాలామంది వ్యతిరేకిస్తారు కూడా. ప్రపంచం అంతా ఎవరు కూడా ఒక్కరు కూడా రక్షణ పొందకపోయినా దేవుడే మూడ్ ఆఫ్లో ఉండు ఏడుస్తూ కూర్చోడు. ఎందుకంటే ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆయన చాలామంది మాట నమ్మరు, దేవుడు చాలా బాధపడతాడండి అంటారు. మూడ్ ఆఫ్ లేదు దేవుడు ఉండడు. నువ్వు నష్టపోయావని బహుశా దేవుడు బాధపడతాడు, కానీ ఆయనకి నష్టం వచ్చిందని ఎప్పుడు దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే ఏది కూడా ఆయనకు నష్టాన్ని తీసుకొని రాదు, ఏది కూడా ఆయనకు లాభాన్ని తీసుకురాదు. ఆయనకు తృప్తి ఆల్రెడీ ఉంది ఆయనకి. అందుకనే మనం చర్చకొచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పాటలు పాడేటప్పుడు, లేదా దేవునికి ఇచ్చేటప్పుడు ఏదో మనం దేవునికి ఇచ్చేస్తున్నాం, ఏదో మనం దేవుని కోసం చేసేస్తున్నాం, దేవుని కోసం మనం ఏదో చేసేసాం, ఆ ఫీలింగ్లో బతకండి. ఇవన్నీ చేస్తే మనకే ఆశీర్వాదం, మనకి లాభం, కానీ ఆయనకేమీ కాదు. విశ్వాసలే మీరు చర్చకు రాకపోతే మీకు నష్టం, దేవునికి కాదు. ఒకరు నేను కనుక వాక్యం అక్కడ చెప్పలేదు అనుకోండి, నాకు నష్టం, దేవునికి కాదు. దేవుడికి ఒకరు కాకపోతే ఇంకొకరు దేవునికి అది పెద్ద ఇష్యూనే కాదు. నేనేది పెద్ద స్పెషల్ కాదు. అక్కడ పర్సనల్ పక్కకు పోతే ఇంకొకరు తెచ్చుకుంటారు దేవుడు కావాలంటే. దేవునికి అది చిటికలో చేయగల కెపాసిటీ దేవునికి ఉంది. అదేం పెద్ద ఇష్యూ కాదు దేవునికి అది. కాకపోతే అది చేస్తే మనకి లాభం, అది చేస్తే మనకి ఆశీర్వాదం. అప్పుడు అలా అనిపించినప్పుడు అప్పుడు దేవుని దగ్గర త్వరపడి వస్తాం. అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన గొప్పతనం, ఆయన దేని తొందరగా నాకు ప్రయోజనం చేకూరుస్తుంది. అది అర్థమైనప్పుడు పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరకు వస్తాం. దేవుని గొప్ప గణపరచాలని ఆశ మనకి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ గొప్పతనం. నేను స్తుతి గురించి, ఆరాధన గురించి మాట్లాడుతున్నాను. మీరు గట్టిగా చెప్పట్లు కొట్టలేదు, గట్టిగా మీరు పాటలు పాడాలంటే ఏదో దేవుడికి ఏదో తక్కువైపోతుంది అని నేను చెప్పట్లేదు, దేవుడికి తక్కువైపోతుందని నేను చెప్పట్లేదు. ఇది ఇలా చేసి చూడు, నీకు ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఎంత తృప్తి ఉంటుందో చెప్తున్నాను నేను. ఆయన గొప్పతనం అర్థం చేసుకొని నువ్వు ఇలాగ స్తుతించి చూడు, నువ్వు ఇలాగ ఆరాధించు చూడు, ఇలాగ చప్పట్లు కొట్టి చూడు, ఇలాగ గొంతు చించుకొని పాటలు పాడి చూడు, నీకు జీవితం మనకి ఎంత తృప్తి కలుగుతుందో చెప్తున్నాను. అదంతా నీకు ఆనందాన్ని ఇస్తుందో చెప్తున్నాను. బహుశా అంత గట్టిగా కేకలు వేసినప్పుడు నీ గొంతు కొంచెం డిస్టర్బ్ అయిపోవచ్చు, పాడు బలహీనం అవ్వచ్చు, నీ బలం కొంచెం తగ్గిపోవచ్చేమో, కానీ ఆత్మలో ఎక్కలేని తృప్తి నీకు వస్తుంది. గతాన్ని చెప్పి చూసారు, భక్తుడి కంట తన ప్రాణ తృప్తి కలుగుతున్నాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఆ తృప్తి కలుగుతుంది అని దేవునికి ప్రత్యేకంగా తెలుసుకోండి. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఎక్కడైనా బయటకు వెళ్ళిన ప్లేసెస్ చూసినప్పుడు, అద్భుతాలు చూసినప్పుడు, అది ఇంటర్నెట్లో చూసినా లేదంటే ఎక్కడ బయటకు వెళ్ళి చూసినా, ఆ గొప్పతనం చూసినప్పుడు ఆ గొప్పతనం అక్కడితో ఆగిపోద్దు. ఎంత గొప్పగా చేశాడంటే ఆయన ఇంకెంత గొప్పడై ఉంటాడు అనుకోవాలి. మన దేవుడు ఒక మంచి తలంత ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నాకు సపోజ్ ఒక వ్యక్తి పాటలు పాడే టాలెంట్ ఉందనుకోండి, మనం ఆశపడిన అబ్బా ఎంత మంచి టాలెంట్ ఉందండి అని మనుషులు పొగుడుతాం. అంటే మనిషిని పొగడం మానేసి అంత గొప్ప టాలెంట్ ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడు కదా అనుకోని దేవుని చూడడం నేర్చుకోవాలి, మనుషులు కాదు. అంత గొప్ప పాడగలిగారంటే నిజంగా అది ఎవరిచ్చారు, అది ఇచ్చిన అది ఉన్న వాళ్ళని చూడొద్దు, అది ఇచ్చిన వాళ్ళని చూడడం వరకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మనుషులు పొగడం, చర్చలో కూర్చొని మనుషులు పొగడం, మనుషులు సన్మానించుకో, మనం అందరం కలిసి దేవుణ్ణి సన్మానిస్తాం. అలా ప్రధాన సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రత్యేకమైన ఒక మంచిని నువ్వు చూసినప్పుడు, ఒక గొప్పతనాన్ని చూసినప్పుడు, ప్రత్యేకం చూసినప్పుడు వెంటనే నువ్వు దేవుడు గుర్తు రావాలి నీకు. అరే ఎంత గొప్పగా ఒక వ్యక్తికి జీవితం బాగుపడిందంటే అది ఈయన వల్ల కాదు, నిజంగా దేవుడు ఎంత గొప్పడై ఉంటాడు. ఈ వ్యక్తిని ఇలాంటి స్థితిలో ఉన్న ఆయన్ని పెంట కుప్ప మీద దేవుళ్ళని పైకి లేవనెత్తాడంటే ఎంత గొప్పవాడు ఆయన దేవుని చూడడం నేర్చుకోవాలి మనం. ప్రతి గొప్ప కాలంలో ఒక మనిషి మేలు పొందుకున్నప్పుడు, ఒక మనిషి మంచిగా బెటర్గా మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఒక మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు, అరే దేవుడు అంత సంతోషాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు అనుకోవాలి. మనం దేవుని చూడగలగాలి. సృష్టిని చూసినా నువ్వు దేన్ని చూసినా అలా చూడడం అలవాటు చేసుకుంటే నువ్వు ఎంతో కొంత మహిమను చూడడం నీకు అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతావు, బయలుపరచబడుతుంది. ఎంత ఎక్కువ తెలుసుకుంటావో అంత గొప్పగా దేవుని చూస్తావు. నీకున్న ఒక సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య అంత చిన్నగా కనబడతాయి. నువ్వు చర్చకొచ్చిన ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన మానేస్తే దేవుని గొప్పతనం గురించి చాటి చెప్తావు. ఎంత గొప్పగా నువ్వు చాటి చెప్తావో నీ సమస్య అంత చిన్నదిగా మారుతుంది. చివరికి అల్టిమేట్ దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేసి అందరూ తల నుంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు ప్రభువా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఈ ఆన్లైన్ ద్వారా ప్రభువా బిడ్డల వాక్యాన్ని విని ఉండగా బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా తండ్రి బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లటానికి, బలపరచబడ్డానికి,
మీ యొక్క మహిమను చూస్తూ ప్రభా మీకు చెందవలసినటువంటి మహిమను, ఘనతను, ప్రభావాన్ని చెల్లించేటువంటి ప్రభా స్థితిలోనికి, ఆత్మీయ స్థితిలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు తండ్రి, నీలో ఉంటున్న ప్రత్యేకతను ప్రభా మేము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తిస్తూ మీకు ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభా మా జీవితాల్లో, మా హృదయాల్లో మీకు అనుగ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము చేసే ప్రతి కార్యంలో ప్రభా తండ్రి మిమ్మల్ని మహింపరిచే వారం ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యం తండ్రి బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని ఫలింపజేసి దీవించి ఆశీర్వదించండి. ఇంకను ప్రభు రాబోతున్న నెలలో మీరు మాతో మాట్లాడండి. మా జీవితాల ద్వారా ప్రభా తండ్రి మా ద్వారా మీ యొక్క నామాన్ని ప్రభు మీరు ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా వాక్యం ఉన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల ప్రభు వర్ధిల్ల చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.